Hello friends, very good evening. Can you all hear me? Quickly type, quickly confirm. Good evening, sir. Okay, thanks. Thanks for your confirmation. So let's start our session. Okay, great. So before we start, let's quickly walk through our principles. I request everyone to be on mute. At the same time, let's make it interactive. You may use messaging panel or you can unmute and ask me. And focus, you're investing your time. So make it work, make it count. So let's make it productive. So actual investment ఏదైనా ఉంది అంటే మీది టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, be in a peaceful and silent place without any deviations. Good internet connection. If any issues, call me. Don't turn on the camera. This session is being recorded. And don't do parallel practice with me. ఇది నా అబ్జర్వేషన్. మీరు ఒకవేళ నాతో parallelly ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక టైంలో ఫోకస్ మిస్ అవుతారు. డోంట్ లూజ్ ద ఫోకస్. మరి మీరెప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే రికార్డింగ్ చూసుకుంటూ నోట్స్ రాసుకోవాలి, తర్వాత నోట్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నోట్స్ని కానీ రికార్డింగ్ని కానీ రిఫర్ చేయాలి. సో ఇట్లా ఈ లేయర్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇంకా మీకు ఎప్పుడు ప్రాబ్లం రాదు. ట్రావెల్ విత్ మీ, ఇట్స్ ఎ జర్నీ. ఓకే, సో యూ నీడ్ టు ట్రావెల్ విత్ మీ. వీ నీడ్ టు కంప్లీట్ దిస్ జర్నీ టుగెదర్. జాయిన్ బై 7:14 PM IST. సో రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ టైమ్. అగైన్ ఇట్స్ మై అబ్జర్వేషన్, మీ ప్రీవియస్ బ్యాచెస్లో ఎవరైతే టైంకి రెస్పెక్ట్ చేశారో వాళ్ళందరికీ రిలేటివ్లీ తొందరగానే జాబ్స్ వచ్చాయి. అండ్ ఓకే, ఇది మన AWS టైంలో డిస్కస్ చేద్దామండి. అండ్ హంబల్ రిక్వెస్ట్, జాయిన్ విత్ ఫుల్ డీటెయిల్స్. ఓకే, ఈ రోజు నుంచి మై హంబల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, జాయిన్ విత్ యువర్ ఫుల్ నేమ్ అండ్ ఫుల్ డీటెయిల్స్. ఓకే, సో దట్ ఇన్స్టిట్యూట్ పీపుల్ కెన్ ట్రాక్ యూ. ఇప్పుడు మై పీసీ అని ఎవరో జాయిన్ అయ్యారు, అండ్ సో ఇట్లా 1+. సో అలా కాకుండా ఫుల్ డీటెయిల్స్తో జాయిన్ కానీ, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఓకే దెన్, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసినాము అంటే, లాస్ట్ క్లాస్లో ఐ థింక్ మనం వాట్ ఈస్ గిట్ బ్రాంచ్, సో గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటిది, ఎందుకు బ్రాంచ్ క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసినాం. ఒకవేళ మీకు మళ్ళీ ఒకసారి లేమన్ వర్డ్స్లో సింపుల్ రివిజన్ లా చేయాలి అనుకుంటే, లెట్స్ సే ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, ఫేస్బుక్ ప్రాజెక్ట్. అంతేనా? లెట్స్ సే ఇది ఒక ఫేస్బుక్ ప్రాజెక్ట్ లేదంటే సమ్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఇనిషియల్లీ వాళ్ళందరూ వెరీ బిగినింగ్లో మేబీ స్టార్టింగ్లో అన్ని ఫీచర్స్ లేవు. ఏ ఆడియో కాల్ ఫీచర్ ఉంది అనుకుందాం, ఇంత కోడ్ రాశారు, కమెంట్ చేశారు, దాన్ని పబ్లిక్కి రిలీజ్ చేశారు. గుడ్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఖచ్చితంగా ఇక్కడికైతే ఆగిపోరు. ఓకే, సో అప్లికేషన్ ప్రోగ్రెస్ కావాలి, గ్రోత్ కావాలి, ఓకే, పాపులారిటీ రావాలంటే కొత్త ఫీచర్ని యాడ్ చేయాలి. సో కొత్త ఫీచర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎలా యాడ్ చేస్తారు వాళ్ళు? ఉన్న బ్రాంచ్ పైనే కొత్త ఫీచర్ని యాడ్ చేయరు. ఇప్పుడు ఇది వీడియో కాల్ అనుకుంది, వీడియో కాల్ని సేమ్ మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్ పైన యాడ్ చేయరు. ఎందుకు అంటే ఈ మాస్టర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ ప్రొడక్షన్ క్రిటికల్. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎలాంటి బగ్స్ లేని కోడ్నే పెట్టాలి, అండ్ ప్రాపర్గా టెస్ట్ అయిన కోడ్నే మాస్టర్ బ్రాంచ్లో, మెయిన్ బ్రాంచ్లో పెట్టాలి. సో డైరెక్ట్లీ మాస్టర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ పైనే కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇట్ కుడ్ క్రియేట్ అ పానిక్ సిచ్యువేషన్. అందుకే ఏం చేస్తారు, ఈ కోడ్ని, ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని, ఓకే, సో ఆ బ్రాంచ్లో ఉన్న కోడ్ని కాపీ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. దాన్నే ఏమంటారు, బ్రాంచ్ అని అంటారు. ఓకే, బ్రాంచ్ అంటే ఏంటిది? బ్రాంచ్ అంటే నథింగ్ బట్ అ సపరేట్ కాపీ ఆఫ్ డేటా. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ కాపీ చేసుకుంటారు, దానిపైన మేబీ లెట్స్ ఇది ఆడియో కాల్ అనుకుందాం, వీడియో కాల్ని యాడ్ చేస్తారు. సో వీడియో కాల్ని ప్రాపర్గా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఏమి ఇస్తారు? సమ్ ఫీచర్ బ్రాంచ్ అంటారు. ఫీచర్ అండర్ వీడియో కాల్ అని బ్రాంచ్ నేమ్ ఇస్తారు. దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే దాన్ని మళ్ళీ మాస్టర్ బ్రాంచ్కి మర్జ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ కాస్త ఇక్కడ వచ్చేస్తుంది. సో నవ్ ఆ కోడ్ ఉంటుంది. బట్ ఈ కోడ్ ఏంటిది? ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది, ఇది టెస్టెడ్ కోడ్. ఓకే, దీన్ని ప్రాపర్గా టెస్ట్ చేశారు, ఇది వర్కింగ్ వ్యాలిడ్ కోడ్. సో ఇలా మర్జ్ చేస్తారు. ఓకే, సో ఫీచర్ బ్రాంచ్ నుంచి మళ్ళీ మాస్టర్ బ్రాంచ్కి మర్జ్ చేయొచ్చు. అవసరం అనుకుంటే ఫీచర్ బ్రాంచ్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు డిలీట్ చేసుకోవచ్చు?
ఆల్రెడీ అందులో ఉన్న కోడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ బ్రాంచ్కి ఇంటిగ్రేట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా రిలీజ్ బ్రాంచ్ లాంటిది క్రియేట్ చేసి ఆ రిలీజ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని బిల్డ్ చేసి, అంటే సేమ్ కోడ్ దాన్ని బిల్డ్ చేసి పబ్లిక్కి రిలీజ్ చేస్తారు. అప్పుడు పబ్లిక్కి ఫేస్బుక్ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఉంటుంది. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎనీ క్వశ్చన్స్ విత్ దిస్ థియరీ ఆర్ డూ యూ నీడ్ కన్సెప్చువల్ క్లారిటీ? టెక్నికల్ ఎర్రర్స్ చెప్పకండి. ఐ నో టెక్నికల్ ఎర్రర్స్ కొందరికి ఉండుండొచ్చు, దట్ ఈస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇనిషియల్ స్టేట్లో అందరికీ ఎర్రర్స్ వస్తాయి, కానీ కాన్సెప్చువల్ క్లారిటీ ఏమైనా కావాలా? యూ నీడ్ ఎనీ క్లారిటీ ఆన్ దిస్ థియరీ ఆర్ కాన్సెప్ట్? క్విక్లీ టైప్ ఆర్ టాక్. ఎస్, ఆర్ వి గుడ్? ఆల్ క్లియర్? ఓకే గైస్, సో గ్రేట్. సో ఇదే మనం చేసినాం. సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటిది? ఫస్ట్ లోకల్లో బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయని చెప్పాను. ఆ తర్వాత ఏం చేశాను, మన సెంట్రల్ రెపోని క్లోన్ చేసుకొని బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాన్ని పుష్ చేయని కూడా చెప్పాను. సో హ్యావ్ యూ ఆల్ డన్? ఎస్ ఆర్ నో? సో చూద్దాం. సో చేశారని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ చేయకపోయినా విల్ సి. మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా చివర్లో అడగండి, బట్ ఇప్పుడు వద్దు, టెక్నికల్ ఎర్రర్స్ వద్దు. సో లెట్ మీ క్విక్లీ చెక్ యువర్ ప్రోగ్రెస్. చివర్లో చూస్తాను, ఈలోపు ఇంకొన్ని సినారియోస్ కవర్ చేస్తాను. అండ్ హ్యావ్ యూ ఆల్ గివెన్ అ ట్రై? అటెంప్ట్ చేశారా? కొందరైతే నాకు పర్సనల్లీ స్క్రీన్ షాట్స్ పింగ్ చేశారు. గుడ్. రిమైనింగ్ టు గెట్. హ్యావ్ యూ ఆల్ గివెన్ అ ట్రై? క్విజ్ రాసారా? సో ఈ చివర్లో మనం క్విజ్ ని కూడా అనలైజ్ చేద్దాం. ఎవ్రీ వీక్ ఒక క్విజ్ ఉంటుంది, ఎవ్రీ వీక్ క్విజ్ ఉంటుంది, క్విజ్ ని అనలైజ్ కూడా చేస్తాం. సరే ఫైన్. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. లెట్స్ సే మన దగ్గర బ్రాంచ్ ఉంది అబ్బా, మెయిన్ బ్రాంచ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది మేబీ సమ్ రిలీజ్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్ అనుకుందాం. సో లెట్స్ సే, ఓకే, లెట్స్ సే మాస్టర్ బ్రాంచ్ లో ఏముంది, సమ్ కోడ్ ఉంది, సమ్ 1 అనే ఫైల్ ఉంది, ఆర్ 1 అనే కోడ్ ఉంది. ఇది మాస్టర్ బ్రాంచ్. ఇక్కడ నుంచి నేను బ్రాంచ్ ఇక్కడికి క్రియేట్ చేసిన. ఇది రిలీజ్ బ్రాంచో, ఫీచర్ బ్రాంచో, హాట్ ఫిక్స్ బ్రాంచో, వాట్ ఎవర్ సమ్ బ్రాంచ్. ఇప్పుడు ఈ 1 అనేది ఇక్కడ ఉంటుందా ఉండదా? ఐ వాంట్ యూ టు టైప్ అ టాక్. ఎప్పుడైతే నేను బ్రాంచ్ క్రియేట్ చేస్తానో ఇక్కడ ఉన్న 1 అనే ఫైల్ ఇక్కడ ఉంటుందా ఉండదా? సార్ ఎస్, మీరు మాట్లాడొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మీకు అన్మ్యూట్ పర్మిషన్ ఇచ్చాను. సో ఉంటుందా? నాయిస్ లేని ప్లేస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఉంటుంది. కాపీ అంటేనే అది కదా, బ్రాంచ్ అంటేనే అది కదా, కాపీ ఆఫ్. ఆ తర్వాత ఏం చేస్తా, సరే నేను ఇక్కడ 2 అనే ఫైల్ ని కూడా కమిట్ చేశాను. బాగుంది. సో ఇప్పుడు ఈ 2 అనే ఫైల్ ఇక్కడ ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదు. ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, నేను ఆ చేంజెస్ ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎలా చేయాలి? మర్జ్ చేయాలి. మాస్టర్ బ్రాంచ్ కి వెళ్ళి ఇక్కడ గెట్ మర్జ్ రిలీజ్ అని కొట్టాలి. అప్పుడు 2 అనే ఫైల్ ఇక్కడికి వస్తుంది. ఇది ఒక సినారియో. గుడ్, బాగుంది. ఓకే, సో ఒకసారి ఈ సినారియోని ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ రోజు డేట్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్, ఒక న్యూ ఫోల్డర్, ఏం చేద్దాం, 19th Feb 24. సో నేను మీకు ఎప్పుడు ఏమని చెప్తున్నాను, ఫోల్డర్ లోపల గిట్ ఇనిట్ కానీ గిట్ క్లోన్ కానీ చేయండి అని చెప్తున్నాను. మరి బయటనే చేసుకోవచ్చు కదా అంటే, చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఇది కూడా చూపిస్తాను. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ప్రతిసారి ఫోల్డర్ లోపల చేయమంటున్నాడు, డెస్క్టాప్ లో ఎందుకు చేయొద్దు అని. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ షేర్ అని కొట్టాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, డెస్క్టాప్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ గెట్ ఇనిట్ కొడితే, అంటే ఒక లోకల్ రెపో క్రియేట్ చేస్తే ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది రెపాసిటరీ. ఓకే, కానీ ఇప్పుడు గిట్ ఎక్కడ ట్రాక్ చేస్తుంది, డెస్క్టాప్ ని ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే మొత్తం ఇదంతా ఎందులో పడ్డది, వర్క్ స్పేస్ లో పడింది. అంటే నా డెస్క్టాప్ ట్రాక్ అవుతున్నట్టు. ఎందుకు, నా డెస్క్టాప్ పైన డాట్ గిట్ అనే ఫోల్డర్ ఎక్కడో క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ ఉంది డాట్ గిట్, ఇక్కడ హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. సో ఇది ట్రాక్ చేస్తుంది. అందుకే ఇప్పుడు కూడా డైరెక్ట్ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి.
మీరు డైరెక్ట్ డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేస్తే మొత్తం ట్రాక్ అవుతుంది. మీ డెస్క్టాప్ ట్రాక్ అవుతుంది. ఓకే. సో గిట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా నేను పుష్ చేయాలనుకోవట్లేను. ఇదంతా వేస్ట్ కూడా. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఈ హిడెన్ ఫోల్డర్‌ని డిలీట్ చేస్తా ఫస్ట్. .git షిఫ్ట్ డిలీట్. మళ్ళీ నార్మల్‌గా వచ్చింది. సో ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి. వెళ్ళిపోయింది. సో ఇంతకు ముందేమో మాస్టర్ అని కనిపించింది. ఎల్ఎల్ కొట్ట అది డిలీట్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది. రైట్. సో ఎప్పుడైనా ఏం చేయండి, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. మీరు ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే. మీరు ఇక్కడ నుంచైనా క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ నుంచైనా మేక్ డైరెక్టరీ అని క్రియేట్ చేయొచ్చు. సరే. ఓకే. నేనేం చేస్తాను ఇప్పుడు, అక్కడికి వెళ్తాను. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఏ ఫోల్డర్ ఉంది, సిడి చేంజ్ డైరెక్టరీ 19th Feb అనే ఫోల్డర్ ఉంది. దాని లోపలికి వెళ్ళాను. ర్యామ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ ఉన్నా. ఇక్కడ గిట్ ఇనిట్ కొట్టండి. ఒకవేళ మీరు లోకల్ రిపాజిటరీ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే. ఒకవేళ సెంట్రల్ రిపాజిటరీ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే గిట్ క్లోన్ కొట్టండి. Git clone. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఇప్పుడే జస్ట్ క్లోన్ చేసుకున్నా. ఎల్ఎల్ కొట్టండి, ఏం లేదు. గిట్ స్టేటస్ కొట్టండి, ఏముండదు. గిట్ బ్రాంచ్ అని కూడా కొట్టండి, మీకు ఏం కనిపించదు. ఎందుకు సార్ బ్రాంచ్ అంటే కనీసం మాస్టర్ బ్రాంచ్ అయినా కనిపించాలి కదా అంటే, కనీసం ఒక్క కమిట్ అని అయి ఉండాలి. ఓకే. కనీసం ఫస్ట్ ఒక కమిట్ అయినా చేసి ఉండాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, అందుకే టచ్ టెస్ట్ ఫైల్ అవుట్ క్రియేట్ చేస్తాను. టచ్ టెస్ట్ గిట్ యాడ్ టెస్ట్ గిట్ కమిట్ ఐఫన్యం. ఇంకా నేను మీకు స్టేటస్ చూపించట్లేను, మీకు ఇనఫ్ హ్యాండ్స్ ఆన్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఫస్ట్ టైం రెడ్ కలర్ లో చూపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు యాడ్ అయిన తర్వాత స్టేటస్ కొడితే స్టేజింగ్ ఏరియా అని గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఇదంతా మీకు హ్యాండ్స్ ఆన్ అయిందని అనుకుంటున్నాను. హ్యాండ్స్ ఆన్ కాకపోతే మల్టిపుల్ టైమ్స్ రికార్డింగ్స్ ని చూడాలి, వేరే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ యు ఆర్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటే దానికి సొల్యూషన్ ఒకటే, మల్టిపుల్ టైమ్స్ రికార్డింగ్ చూడాలి, నోట్స్ రాసుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా చేస్తే మీకు ఒక 10-15 డేస్లో మీరు కూడా అందరితో పాటు సేమ్ పేజ్కి వస్తారు. ఓకే. అలాంటి ఎర్రర్స్ వస్తున్నాయని భయపడకండి, చిన్న చిన్న ఎర్రర్స్ కామన్. అది నో ఎనీవేస్ నేను టెస్ట్ ఫైల్ని కమిట్ చేస్తున్నాను. కమిట్ అయింది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి, కమిట్ అయింది. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ కొట్టండి. ఐఎమ్ సారీ, గిట్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ అనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో ఏం చేస్తా, గిట్ బ్రాంచ్. సరే రిలీజ్ బ్రాంచ్ ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తా. సరే ఫీచర్ బ్రాంచ్ అంట, లేదంటే రిలీజ్ బ్రాంచ్ అంట, REL అని పెడతా. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ అని కొట్టండి. సో ప్రజెంట్లీ హెడ్ పాయింటర్ దేనికి చూపిస్తుంది, మాస్టర్ బ్రాంచ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. మరి రిలీజ్ లోకి ఎట్లా వెళ్ళాలి, checkout. రిలీజ్. రైట్. LL కొట్టండి, మీకు ఫైల్ ఉంది, బాగుంది. ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఏంది, టచ్ R1 అంటే రిలీజ్ 1 అని అనుకోండి ఫైల్. రిలీజ్ 1 LL. మిల్ గిట్ యాడ్ గిట్ స్టేటస్ R1 గిట్ యాడ్ R1 గిట్ కమిట్ ఐఫన్యం R1 కమిట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, రిలీజ్ బ్రాంచ్. ఇంకా R అంటే రిలీజ్ అని అనుకోండి. R1 కమిట్ ఫ్రమ్ రిలీజ్ బ్రాంచ్. ఓకే. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి. సో గిట్ లాగ్ చూస్తే మాస్టర్ బ్రాంచ్ వెనకబడ్డది, సో అంటే వెనుకుంది. సో రిలీజ్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ హెడ్ ఆఫ్ మాస్టర్. మాస్టర్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ బిహైండ్ రిలీజ్. రైట్. సరే ఒకసారి ఇప్పుడు నేను మాస్టర్ లోకి చెక్అవుట్ అవుతాను. సో గిట్ చెక్అవుట్ మాస్టర్. మీరు LL కొట్టండి, మ్యూట్లోకి వెళ్ళండి. ఓన్లీ టెస్ట్ ఒకటే కనిపించింది. R1 ఫైల్ ఏది, R1 ఫైల్ ఇంకా రిలీజ్ లోనే ఉంది. ఇక్కడికి ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, గిట్ మర్జ్ రిలీజ్, అంతేనా. గిట్ మర్జ్ రిలీజ్. ఎప్పుడైతే మీరు REL బ్రాంచ్ నేమ్ ఇస్తారో, ఆ రిలీజ్ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ ఏవైతే మాస్టర్ లో లేవో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇంటిగ్రేట్ అవుతాయి. సో డిలీట్. దాట్స్ ఇట్. ఇప్పుడు రిలీజ్ లో ఉన్న చేంజెస్ అన్ని మాస్టర్ లోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు LL కొట్టండి, R1 కూడా వచ్చింది. సో గిట్ లాగ్ కొట్టండి. సో
So master branch, release branch, both are pointing to same commit. సో చేంజెస్ రెండిట్లో ఇంటిగ్రేట్ అయినాయి. ఓకే, గ్రేట్. సో ఈ తర్వాత మీరు రిలీజ్ బ్రాంచ్ ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఆ రిలీజ్ బ్రాంచ్ తో ఇంకా పని లేదు, ఆడియో కాల్ ఫీచర్ ఇంప్లిమెంట్ అయింది. సో యూ క్యాన్ డిలీట్ రిలీజ్ బ్రాంచ్. సో గెట్ బ్రాంచ్ చేయాలి, చెప్పండి. డిలీట్ గెట్ బ్రాంచ్ -d అయిపోయింది. ఒకవేళ ఈ రిలీజ్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ తో ఇంటిగ్రేట్ కాకపోతే, మెర్జ్ కాకపోతే ఇక్కడ ఏమొచ్చేది? ఎర్రర్ వచ్చేది. అవునా? కాంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా. గెట్ బ్రాంచ్, ఏం బ్రాంచ్ చేద్దాం? సరే, ఫీచర్ బ్రాంచ్, ఎఫ్పిటి ఫీచర్. ఇప్పుడు మీరు గెట్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నారు? మాస్టర్ ఉన్నారు. సరే, ఫీచర్ కి చెక్అవుట్ అవుతాం. గెట్ చెక్అవుట్ ఫీచర్ ఎల్ఎల్. ఆబ్వియస్లీ మాస్టర్ లో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా? టచ్ F1 ఫీచర్ 1, లేదంటే ఆడియో కాల్ ఫీచర్ అనుకుందాం. ఆడియో కాల్, గెట్ యాడ్ ఆడియో కాల్, గెట్ కమిట్ -m ఆడియో కాల్. ఇప్పుడు మీరు చూస్తే గిట్ లాగ్ కొడితే ఫీచర్ బ్రాంచ్ ముందుంది. సరే, ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్కి వెళ్తా. మ్యూట్ లో ఉండండి. సో క్వశ్చన్ ఉంటే అడగండి, కానీ అదర్వైజ్ మ్యూట్ లో ఉండండి. సో ఓకే, సో కావాలనే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో ఓకే, నా గెట్ లాగ్ కొడితే ఆడియో కాల్ ముందుంది, ఐ మీన్ ఫీచర్ బ్రాంచ్ ముందుంది. నేను ఇప్పుడు గెట్ చెక్అవుట్ మాస్టర్కి వెళ్తా. ఎల్ఎల్ కొట్టండి, ఆడియో కాల్ లేదు. సరే, నాకు ఆడియో కాల్తో పని లేదు. సో నో వన్ ఈజ్ యూజింగ్ ఆడియో కాల్. నాది బేసికల్లీ ఈ కామర్స్ సైట్. దాంట్లో జస్ట్ ప్రోడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటుండ్రు, ఆర్డర్ పెడుతుండ్రు. సో ఆడియో కాల్ ద్వారా ఎవరు ఆర్డర్ పెడతలేదు. సో నాకు ఆ బ్రాంచ్ అవసరం లేదు. గెట్ బ్రాంచ్, నేను డిలీట్ చేస్తా. గెట్ బ్రాంచ్ -d ఫీచర్. ఏమవుతుంది? డిలీట్ అవుతుందా? ద బ్రాంచ్ ఫీచర్ ఈజ్ నాట్ ఫుల్లీ మర్జ్. అది మర్జ్ కాలే. సో గిట్ డిలీట్ చేయదు. అంటే అది ఏదో బై మిస్టేక్లీ డిలీట్ చేస్తుండేమో అనుకుంటారు. గిట్ ఏమనుకుంటుంది అంటే బై మిస్టేకల్లీ డిలీషన్ జరుగుతుంది. సో ఇట్ విల్ నాట్ అలౌ దట్ డిలీషన్. ఓకే, సో ఏమంటది? ఇఫ్ యూ ఆర్ షూర్ యూ వాంట్ టు డిలీట్ ఇట్, యూజ్ D. నేను ఏం చేస్తా? గెట్ బ్రాంచ్ -D ఫీచర్ బ్రాంచ్. అప్పుడు డిలీట్ అవుతుంది. ఎస్, ఆర్ యూ విత్ మీ? క్విక్లీ టైప్. మీ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుందా? నా ఏం చేద్దామంటే, సరే ఇది లోకల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, మరి రిమోట్ లో చూద్దాం. ఓకే, సో వాట్ వీ విల్ డూ నౌ, వీ విల్ ప్రాక్టీస్ రిమోట్లీ. అంటే మీ ప్రోగ్రెస్ ఏందో చూద్దాం. సరే, ఇది ఇలానే ఉండనియండి, ఇంకొన్ని సినారియోస్ చెప్తాను. సో ఓకే, సో వాట్ ఐ విల్ డూ, సరే బై ద వే, సో ఇప్పుడు మీకు ఇంకొంచెం అర్థం కావాలి అంటే మీకు బెటర్ ఒక లైనక్స్ ఫీచర్ చెప్తా, లైనక్స్ కమాండ్ చెప్తా. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇక్కడ నేను ఒక ఫైల్ ఉందబ్బా. సో ఏం ఫైల్? ఇదేదో ఫైల్ ఉంది. సో జెంకిన్స్ టామ్ క్యాట్ టాస్క్ అంటే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎందులో? విండోస్లో డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కరెక్ట్, ఎవరికైనా ఓపెన్ అయిపోతుంది. దట్ ఈస్ ఫైన్. మరి దీన్ని ఎడిట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు? మామూలుగా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. సేవ్ చేయాలంటే కంట్రోల్-S సేవ్ అవుతుంది. మళ్ళీ ఏమైనా మాడిఫై చేయాలంటే మాడిఫై చేయొచ్చు. ఏబిసి టైప్ చేయొచ్చు. ఇదంతా ఏంటిది? విండోస్ వే ఆఫ్ ఫైల్ ఆపరేషన్, అంటే విండోస్ వే ఆఫ్ ఎడిటింగ్ అ ఫైల్. లైనెక్స్ లో ఫైల్ ఎట్లా ఎడిట్ చేయాలి? రైట్. సో విండోస్ లో మనం మౌస్ తోటి చేస్తున్నాం, చాలా ఈజీ. రైట్. సో విండోస్ లో ఇది మౌస్ తోటి చేస్తున్నాం, చాలా ఈజీ. లైనెక్స్ లో ఎలా చేయాలి? విండోస్ లో ఇది ఒక ఎడిటర్ తో చేస్తున్నాం. ఓకే, విండోస్ లో ఎలా చేస్తున్నాం? నోట్ ప్యాడ్ అనే ఎడిటర్ తో ఓపెన్ చేస్తున్నాం. రైట్ క్లిక్ కొట్టి ఎడిట్ ఇన్ నోట్ ప్యాడ్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, నోట్ ప్యాడ్ కాదు, నాకు ఇంకొక ఎడిటర్ కావాలి. సరే, నోట్ ప్యాడ్ ప్లస్ లో ఓపెన్ చేద్దాం. ఓకే, నా స్క్రీన్ అయిపోయింది, సారీ.
Screen not visible. Yeah, I got you. సో ఇప్పుడు ఏం చేద్దాం, దాన్ని నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఓపెన్ చేద్దాం. ఎట్లా ఓపెన్ చేద్దాం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో? ఫైల్ ఓపెన్. సో అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా. వన్ మోర్ రిక్వెస్ట్, సో మీరందరూ కూడా మీ ల్యాప్టాప్ లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చాలా హ్యాండీ ఉంటుంది చాలా కమాండ్స్ కి. ఓకే, సో ఫైల్ ఓపెన్. ఏ ఫైల్ ని? ఏదో ఒక ఫైల్ ని. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, సరే ఇందాక ఫైల్ ని డెస్క్టాప్ లో మీకు ఎక్కడ ఉంది అది? టాస్క్ ఉంది కదా, ఏం పేరు దాని పేరు? ఒక నిమిషం. జెంకిన్స్ టామ్క్యాట్ టాస్క్. ఓకే, ఫైల్ ఓపెన్ డెస్క్టాప్ జెంకిన్స్ టామ్క్యాట్ టాస్క్. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటిది? ఎడిటర్స్ ఇవన్నీ. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, నోట్ ప్యాడ్ కానీ, పెయింట్ కానీ. ఓకే, ఇవన్నీ ఏంటివి? ఎడిటర్స్. ఇవేం ఎడిటర్స్? విండోస్ ఎడిటర్స్. మరి లైనెక్స్ లో కూడా మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే మీకు ఒక ఎడిటర్ కావాలి. ఓకే, లైనెక్స్ లో కూడా మీరు ఏమైనా చేయాలంటే మీకు ఏం కావాలి? యూ నీడ్ ఎడిటర్. సో ఏమున్నాయి మరి ఎడిటర్? పాపులర్ ఎడిటర్స్ ఏంటివి అంటే, పాపులర్ ఎడిటర్స్ ఆర్, ఒక్క నిమిషం, 1 second. So today ఇక్కడ నుంచి చూపిస్తాను అండి. సో పాపులర్ ఎడిటర్, విఐ ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్. ఓకే, సో నేను ఇది మీకు సపరేట్ గా చూపిస్తా. సో మోస్ట్ పాపులర్ ఎడిటర్స్ ఏంటివి అంటే విఐ ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్. సో విఐ ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్. విఐ ఎడిటర్ నే విఐఎం ఎడిటర్ అని కూడా అనుకోవచ్చు. విఐఆర్ విఐఎం ఎడిటర్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో మీరు ఇప్పుడు లెట్స్ సే విఐ ఎడిటర్ లో ఫైల్ ఓపెన్ చేయాలి అంటే, ఫైల్ క్రియేట్ చేయాలి, కమాండ్ ఏంటంటే, నేను చెప్పేది విఐ ఎడిటర్. మీకు విఐఎం ఆర్ విఐ వచ్చినా సరిపోద్ది, లేదు మీకు ఆల్రెడీ నానో వచ్చినా సరిపోద్ది. బట్ కనీసం ఒక్క ఎడిటర్ అయినా తెలిసి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి. సిమిలర్లీ ఇది కూడా అంతే. విఐ ఎడిటర్ లో ఫైల్ నెట్ ఓపెన్ చేయొచ్చు అంటే విఐఎం ఫైల్ నేమ్. సో విఐఎం ఫైల్ నేమ్. సో మీరు ఎప్పుడైతే విఐఎం ఫైల్ నేమ్ అని కొడతారో విఐ ఎడిటర్ లో, జాగ్రత్త వినండి, ఇది కొత్తలో అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. విఐఎం మీరు ఫైల్ నేమ్ అని కొట్టగానే ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది, ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అదేంటిది? అదే విఐ ఎడిటర్. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎస్కేప్ కొట్టండి. ఈఎస్సి ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది? మీ కీబోర్డ్ లో టాప్ లెఫ్ట్ లో ఉంటుంది. ఎస్కేప్ కొట్టి ఐ కొట్టండి. ఎస్కేప్ కొట్టి ఐ కొట్టండి. మీరు ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తారు. ఎస్కేప్ కొట్టి ఐ కొడితే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తారు. అప్పుడు మీరు మీ డేటాని టైప్ చేయండి, కోడ్ ని టైప్ చేయండి, ఫీచర్ ని యాడ్ చేయండి, ఏదైనా చేయండి. సరే, మీరు మీ డేటాని టైప్ చేసిండు ఆర్ మీ కోడ్ ని యాడ్ చేసిండు. ఆ తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఎట్లా సేవ్ చేయాలంటే మళ్ళీ ఎస్కేప్ కొట్టండి. ఓకే, మీ కోడ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయండి? ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్. ఓకే, ఎల్ పక్కన ఉంటుంది. అది ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే జేకేఎల్, కీబోర్డ్ లో ఎల్ పక్కన ఉంటుంది. మీరు మామూలుగా అది ప్రెస్ చేస్తే సెమీ కోలన్ వస్తుంది. మీరు చేయాల్సింది షిఫ్ట్ కోలన్, ఇట్లా వస్తుంది. డబ్ల్యూ కొట్టండి, అప్పుడు సేవ్ అవుతుంది. ఓకే, లేదు నేను దాన్ని సేవ్ చేసిన, అలాగే బయటికి రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఎస్కేప్ కొట్టండి, షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టండి. క్యూ అంటే క్విట్, అందులోకి వెళ్ళి బయటికి వచ్చేసి. ఓకే, సో లేదు నాకు రెండు ఒకటేసారి చేయాలంటే ఎస్కేప్ కొట్టండి, షిఫ్ట్ కోలన్ కొట్టండి, డబ్ల్యూక్యూ అంటే సేవ్ చేసి బయటకు వచ్చేసినాడు, క్విట్ అవుతున్నాడు. ఒకవేళ ఫోర్స్ఫుల్ గా చేయాలంటే ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే 2 పైన 1 పైన ఉంటుంది. చూద్దాం, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? 19th Feb ఫోల్డర్ లో ఉన్నా. ఓకే, చూడండి, నేను ఇప్పుడు ఒక ఫైల్ యాడ్ చేస్తే ఏం చేస్తా అంటే విఐఎం. సో ఓకే, సో విఐఎం ఏ ఫైల్ క్రియేట్ చేద్దాం? batch 13 అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. ఏ ఫైల్? batch 13.
నేను జస్ట్ ఎంటర్ కొడుతున్నా, మ్యూట్లోకి వెళ్ళిపోండి. జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. ఏమైంది? ఒక కొత్త ఎడిటర్ ఓపెన్ అయింది. ఇది ఏం ఎడిటర్? విఐ ఎడిటర్. ఫస్ట్ నేను ఏం చేయాలి? సో ఫస్ట్ వాట్ డూ ఐ నీడ్ టు డూ? ఫస్ట్ ఎస్కేప్ ఐ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఎస్కేప్ ఐ. ఇట్లా రాగానే మీరు ఏం చేయండి? ఎస్కేప్ కొట్టి ఐ కొట్టండి. మీకు కింద కనిపిస్తుంది ఇన్సర్ట్ మోడ్. ఎస్కేప్ ఐ ఎన్నిసార్లు అయినా కొట్టచ్చు. ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్, ఎస్కేప్ ఐ. ఓకే, ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ మీరు మీ కోడ్ని రాయండి. సో హాయ్, వెల్కమ్ టు, స్పెల్లింగ్ మిస్టేక్స్ వదిలేయండి, బ్యాచ్ 13. ఓకే, హాయ్ వెల్కమ్ టు బ్యాచ్ 13. సో సరే, వెల్కమ్ టు బ్యాచ్ 13. మీరు ఏదో కోడ్ రాశారు, సమ్ ర్యాండమ్ కోడ్, ఆడియో కాల్ కోడ్, వీడియో కాల్ కోడ్, గ్రూప్ కాల్ కోడ్, బాగుంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? విండోస్లో అయితే కంట్రోల్ వేసి కొడతాం. సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఈ క్రాస్ రెడ్ కలర్ ఏదైతే ఉందో క్లోజ్ కొడితే క్లోజ్ అయిపోద్ది. మరి లైనక్స్లో ఎట్లా చేయాలంటే మళ్ళీ సేమ్. ఓకే, ఎస్కేప్ కొట్టి Shift:W కొట్టాలి. చూడండి నేను ఏం చేస్తున్నా, ఎస్కేప్ కొట్టినా, Shift:, కింద కనిపిస్తుంది Shift:W. జాగ్రత్తగా వినండి, మీకు ఇక్కడ కనిపించదు, ఎస్కేప్ నేను కొట్టినప్పుడు కనిపించదు. Shift:W. సేవ్ అయిపోయింది. లైనక్స్ లో సేవింగ్ ఏమంటారంటే రైటింగ్ అంటారు. సో 43 బిట్స్ బైట్స్ సేవ్ అయినాయి, రిటర్న్. ఎన్ని లైన్స్? 10 లైన్స్. మరి ఇక్కడ 4 లైన్స్ కనిపిస్తున్నాయంటే ఎంటీ స్పేసెస్ కూడా లైన్ 1 2 3 4 5 6 7 8 9 వరకు. ఇది ఇక్కడ వరకు లైన్. మీరు ఇట్లా కాపీ చేసుకోవాలి. సో కాపీ, చూసారా వరకు 10 లైన్స్ వరకు కాపీ పేస్ట్. సో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది, 10 లైన్స్ రిటర్న్. సరే, మళ్ళీ నేను కోడ్ ఎంటర్ చేస్తే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? సేమ్, వేరే ఏం చేయరు. సో ఎస్కేప్ ఐ. ఇప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా, ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసిన. మళ్ళీ కోడ్ రాయండి. ఓకే, సో వీఆర్ బ్యాచ్ 13 AWS DevOps లెర్నర్స్. రైట్, ఎస్కేప్, మళ్ళీ ఏం చేస్తా? Shift:W అంటే సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది. ఓకే, సో 13 లైన్స్ అంటే టోటల్. ఇప్పుడు ఇవన్నీ 13 లైన్స్. సో 80 బైట్స్. హోప్ యు ఆర్ గెటింగ్ నౌ. మరి ఎట్లా బయటికి రావాలి? సో Shift:2 కొడితే క్విట్ అన్నట్టు. 2 కొడితే క్విట్, బయటకు వచ్చేసింది. మీరు క్యాట్ బ్యాచ్ 13 అని కొట్టండి. సో మనం రాసిన కోడ్ అంతా కనిపిస్తుంది, 13 లైన్స్ కోడ్. మరి ఈ కోడ్ని ఎట్లా మాడిఫై చేయాలి? సో మళ్ళీ సేమ్, ఏం చేయాలి? విఐఎం బ్యాచ్ 13 కదా ఫైల్, విఐఎం బ్యాచ్ 13 ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఎస్కేప్ ఐ, ఎస్కేప్ కొట్టిన ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినా, మళ్ళీ ఏదో కోడ్ రాస్తా. ఇప్పుడు రెండు కలిపి ఒకటేసారి చేస్తా, సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తా. ఎట్లా చేయాలి చెప్పండి? ఎస్కేప్ Shift:W సేవ్ Q బయటకు వచ్చేసింది. ఓకే, సో ఈ రకంగా మీరు విఐ ఎడిటర్ ద్వారా ఒక ఫైల్ని లైనక్స్లో మోడిఫై చేయొచ్చు. విఐ ఎడిటర్ ద్వారా ఒక ఫైల్ని లైనక్స్లో క్రియేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, కోడ్ యాడ్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. దీని గురించి ఇంకా డీప్గా షార్ట్ కట్స్ అవన్నీ నేను లైనక్స్ క్లాస్లో చెప్తాను. నేను ఇప్పుడు చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? టైప్ నో, రైట్, గ్రేట్. సో ఓకే, ఇప్పుడు మనం ఒక సినారియో చూద్దాం. సో ఇక్కడైతే ఏం క్వశ్చన్స్ లేవు కదా, ఎందుకంటే ఇది బేసిక్. రాకపోతే మీరు డెవాప్స్ ఇంజనీర్స్గా గంట కూడా పనిచేయలేరు. ఓకే, ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో చూడండి, నా దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది మేబీ మాస్టర్ బ్రాంచ్ అనుకుందాం, ఇది ఫీచర్ బ్రాంచ్ అనుకుందాం. ఇంకో సినారియో చెప్తున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు రియల్ టైంలో చేస్తుంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థం కావాలి, కాన్సెప్చువల్ క్లారిటీ. ఇక్కడ ఫైల్ ఉంది, మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్, ఇది రిలీజ్ బ్రాంచ్. ఒక ఫైల్ ఉంది, మీరు బ్రాంచ్ క్రియేట్ చేసింది, ఆ ఫైల్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఇక్కడ
సెకండ్ ఫైల్ని మీరు కమిట్ చేసిండ్రు. బాగుంది. ఓకే, బాగుంది. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఏమైనారు, మాస్టర్ బ్రాంచ్కి చెక్అవుట్ అయినారు. సెకండ్ ఫైల్ ఇక్కడికి వస్తుందా? రాదు. రావాలంటే ఏం చేయాలి మీరు? నేను మర్జ్ చేయను. నేను ఇక్కడికి చెక్అవుట్ అయితే కానీ మర్జ్ చేయను. ఏం చేసి ఇక్కడ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేసి, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 3 అనే ఫైల్ క్రియేట్ చేస్తా. మళ్ళీ ఇక్కడికి చెక్అవుట్ అవుతా. ఇక్కడ 4 అనే ఫైల్ క్రియేట్ చేస్తా. మళ్ళీ ఇక్కడికి చెక్అవుట్ అవుతా. ఇక్కడ 5 అనే ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను మర్జ్ చేయడానికి ట్రై చేస్తా. ఏమైతుంది అంటే, నేను ఫస్ట్ టైం మర్జ్ చేయట్లే. సో ఫస్ట్ టైం మర్జ్ చేయకుండా దీని మీనింగ్ ఏంటంటే, ఇండిపెండెంట్ గా బ్రాంచెస్ ట్రావెల్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే, సో ఈ బ్రాంచ్ ఇట్లా ముందుకెళ్ళిపోతుంది, ఈ బ్రాంచ్ ఇట్లా ముందుకెళ్ళిపోతుంది. ఏదో ఒక పాయింట్ లో మర్జ్ చేయడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది? ఎవరైనా ఇట్లా ట్రై చేసినరా? చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందా? సినారియో అర్థమైందా? సో చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఒకసారి గిట్ స్టేటస్ కొడతా. గిట్ స్టేటస్ ఈ batch 13 ఫైల్ అయితే ఫస్ట్ కమెంట్ చేసేస్తా. గిట్ యాడ్ డాట్ గెట్ కమిట్ -m batch 13. సో గిట్ స్టేటస్ ఇప్పుడు క్లీన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? గిట్ బ్రాంచ్ ఒకటే బ్రాంచ్ ఉంది. ఓకే, నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి? కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గెట్ బ్రాంచ్ నేమ్ రిలీజ్. ఇప్పుడు ఏమైతే ఇట్లా కొడితే కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ బ్రాంచ్ లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఏంటిది? మరి ఇవి రెండు కలిపి ఏమైనా షార్ట్ కట్ ఉన్నాయా? ఈ రెండు కలిపి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే, ఓకే, మధ్యలో ఏం చేసి -b పెట్టవచ్చు. దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఈ కమాండ్ రెండు కలిపి బ్రాంచ్ క్రియేట్ అవుతుంది, దాని లోపలికి కూడా వెళ్ళిపోతుంది. నేను ఏం చేస్తుంది? షార్ట్ కట్ కమాండ్ గెట్ బ్రాంచ్ -b అంటే మీనింగ్ ఏంటంటే రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది, రిలీజ్ బ్రాంచ్ లోపలికి చెక్అవుట్ కూడా అయిపోతుంది. అదేంటి గెట్ బ్రాంచ్ కాదు, సారీ, గెట్ చెక్అవుట్. ఓకే, మీనింగ్ ఏంటి తెలుసా? ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బి చెక్డ్ అవుట్. సో ఆ బ్రాంచ్ లోపలికి కూడా వెళ్ళిపోతా. చూస్తుంట ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది, న్యూ బ్రాంచ్ రిలీజ్, దాని లోపలికి స్విచ్ కూడా అయింది, చెక్అవుట్ కూడా అయింది. రిలీజ్ గెట్ బ్రాంచ్. ఓకే, షార్ట్ కట్ కమాండ్. సరే, అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సినారియో. ఈ సినారియోని మనం ఇప్పుడు చేద్దాం, క్రియేట్ చేద్దాం, సీన్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ లో 1 అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. టచ్ 1 గిట్ యాడ్ 1 గిట్ కమిట్ R1 అనుకుందాం. సరే, 1 R1 వాట్ ఎవర్, సరే 1 అనే అందాం. 1 ఓకే, ఐఎమ్ సారీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కామన్. సరే, ఇప్పుడు ఇందులో రిలీజ్ బ్రాంచ్ లో 1 ఉంది. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ చెక్అవుట్ అవుతా. గెట్ చెక్అవుట్ మాస్టర్. మాస్టర్కి వెళ్ళిన ఇక్కడ నేను 2 ఫైల్ క్రియేట్ చేస్తా. టచ్ ఇప్పుడు నేను మర్జ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ 1 ఫైల్ కాస్త నేను మాస్టర్ లో మర్జ్ చేస్తే వస్తుంది, మీకు కూడా తెలుసు. నేను మర్జ్ చేయకుండా ప్యారలల్లీ ముందుకు పోతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఫైల్ క్రియేట్ చేస్తాను. గిట్ యాడ్ 2 గిట్ కమిట్ -m 2. ఇప్పుడు మీరు చూస్తే గిట్ లాగ్. సో మాస్టర్ బ్రాంచ్ లో 2 వచ్చింది. ఓకే, సో ఒకసారి రిలీజ్ బ్రాంచ్ లో ఏమైంది? క్యూ కొడుతున్నా, గెట్ చెక్అవుట్ రిలీజ్. ఇక్కడ మీరు గిట్ లాగ్ కొడితే ఇక్కడ 1 ఉంటుంది, 1 కమెంట్. సరే, నేను ఇంకోటి క్రియేట్ చేసి ఇక్కడ టచ్ గెట్ యాడ్ గెట్ కమిట్ -m 3. ఓకే, ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే
రిలీజ్ బ్రాంచ్ లో 1, 3 ఉంది. రిలీజ్ బ్రాంచ్ లో 1 ఉంది. ఓకే, సరే. 1 ఉంది అనుకోండి, మళ్ళీ డ్రా చేస్తే చూడండి. రిలీజ్ బ్రాంచ్ లోనేమో 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడనేమో 2 ఉంది. ఇప్పుడు 4 క్రియేట్ చేస్తా. సరే, మొత్తానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్యారల్ గా కోడ్ మూవ్ అవుతుంది, ఇది ప్యారల్ గా కోడ్ మూవ్ అవుతుంది, ఇండిపెండెంట్ గా కోడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఒక బ్రాంచ్ తో సంబంధం లేకుండా 2 బ్రాంచెస్ ఒకదానికొకటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా కోడ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఒక పాయింట్ లో నేను కమిట్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, సారీ, ఒక పాయింట్ లో నేను మర్జ్ చేయాల్సి వస్తే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు నేను చేస్తా, మాస్టర్కి వెళ్ళి మర్జ్ చేయడానికి ట్రై చేస్తాను. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు 1 ఉందా, లేదు. 3 ఉందా, లేదు. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా, టచ్ 4 గిట్ యాడ్ 4 గిట్ కమిట్ -m 4. సరే, ఇప్పుడు నేను మర్జ్ చేయాలనుకుంటున్నా దేన్ని, రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ లోకి మర్జ్ చేయాలనుకుంటున్నా. సో గిట్ మర్జ్ కమాండ్ ఏంటిది, గిట్ మర్జ్ రిలీజ్. సో ఏం జరుగుతుంది, మర్జ్ అవుతాయా, వి విల్ సి. కాన్ఫ్లిక్ట్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్ ఏం రాదు, వి విల్ సి. కాన్ఫ్లిక్ట్ ఏం రాదు. ఏమైతుంది అంటే మీకు ఒక విఐ ఎడిటర్ లో ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. మీకు ఇందాక విఐ ఎడిటర్ చెప్పింది, అందుకే మీకు విఐ ఎడిటర్ లో ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఏమైతుంది అంటే మర్జ్ కమిట్ ఐడి వస్తుంది. సో ఓకే, మర్జ్ కమిట్ ఐడి వస్తుంది. ఏమని చెప్తుంది, రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ లోకి మర్జ్ చేస్తున్నావు, బట్ ఎందుకు మర్జ్ చేస్తున్నావు, ఓకే, ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చేయమని చెప్తుంది. సో ప్లీజ్ ఎంటర్ ఏ కమిట్ మెసేజ్, ఎక్స్ప్లెయిన్ వై ఆర్ యు మర్జింగ్ రిలీజ్ బ్రాంచ్ ఇంటూ మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఎందుకంటే రెండు ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్తున్నాయి. వై ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మర్జెస్ అండ్ అప్డేటెడ్ ఆప్షన్. సరే, ఇది వదిలేసేయండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో 2 బ్రాంచెస్ ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్తున్నప్పుడు మీరు మర్జ్ చేయాల్సి వస్తే తర్వాత ఫ్యూచర్ లో దాని రిఫరెన్స్ కోసం మీరు ఇక్కడ మర్జ్ మెసేజ్ రాయాలి. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మర్జ్ మెసేజ్ రాస్తా. ఎస్కేప్ ఐ ఎందులోకి వెళ్ళిన ఇప్పుడు నేను, ఎస్కేప్ ఐ అంటే ఏంటి చెప్పండి, ఇన్సర్ట్ మోడ్. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి నేను మర్జ్ కమిటెడ్ ఏందో రాస్తా. ఎందుకు మర్జ్ చేయాల్సి వస్తుంది, ఐ ఏమని రాస్తున్నా, సో టు టెస్ట్ సంథింగ్. ఓకే, ఇది నా మర్జ్ మెసేజ్, అంటే నా కమిట్ ఐడి, నా కమిట్ మెసేజ్. సో టు టెస్ట్ సంథింగ్ మర్జ్ బ్రాంచ్ రిలీజ్, టు టెస్ట్ సంథింగ్. సరే, టు టెస్ట్ సంథింగ్ బదులు టు టెస్ట్ ఆడియో కాల్ ఫీచర్ మర్జింగ్. ఓకే, సో బ్రాంచ్ రిలీజ్ ఇంటూ మాస్టర్ సంథింగ్. ఓకే, ఇది నేను ఇదే రాయాను కాదు, జస్ట్ మీకు చూపేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ సేవ్ చేసి క్విట్ చేయాలి. కమాండ్ ఏంటి చెప్పండి, షిఫ్ట్ కోలన్ W దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైంది, మర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, మర్జ్ అయిపోయి ఉంటుంది. 1, 2, 3, 4 రిలీజ్ బ్రాంచ్ లో నుంచి మాస్టర్కి వచ్చేసినాయి. ప్యారలల్లీ మీరు ఒక గిట్ లాగ్ కొడితే మీకు ఒక మర్జ్ కమిట్ ఐడి కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ కమిట్ ఐడి, ఇది మర్జ్ కమిట్ ఐడి. సో ఆ మెసేజ్ ఏం పెట్టినా మనం, టు టెస్ట్ ఆడియో కాల్ ఫీచర్ మర్జింగ్ సంథింగ్ బ్రాంచ్ రిలీజ్ ఇంటూ మాస్టర్, వాట్ ఎవర్. మీరు ఏది పెట్టకపోతే అక్కడ ఏది ఉంటుంది డిస్ప్లే అయ్యేది, నేను చేంజ్ చేసిన అంతే. సో ఈ రకంగా ఓకే, సో ఒకవేళ 2 బ్రాంచ్ ఎప్పటికప్పుడు ప్యారల్ గా అప్డేట్ అవుతా ఉంటే మీరు మర్జ్ చేయాల్సి వస్తే మీకు ఏమవుతుంది, ఒక మర్జ్ కమిట్ ఐడి వస్తుంది, పాపప్ ఓపెన్ అవుతుంది విఐ ఎడిటర్ లో. మీరు అక్కడ మర్జ్ కమిట్ మెసేజ్ ఇచ్చి షిఫ్ట్ కోలన్ తోటి WQ కమాండ్ తోటి సేవ్ చేస్తారు. ఎస్ ఆర్ నో, ఆర్ వి గుడ్? హలో, ఎస్. బట్ ఇప్పుడు నెక్స్ట్ REL లో 2 and 4 ఉంటుందండి. REL లో ఏముండదు. ఇప్పుడు REL లో ఏముంటుంది, ఓన్లీ 2 and 4 ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక రిలీజ్ బ్రాంచ్ లోకి వెళ్తే గిట్ చెక్అవుట్ రిలీజ్ బ్రాంచ్ లోకి వెళ్తే LL కొడితే మనం దీన్ని మర్జ్ చేయలే కదా, ఓన్లీ రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ లకు మర్జ్ చేసిన. ఓకే, రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ లకు మర్జ్ చేసిన. ఒకవేళ నువ్వు మాస్టర్ ని రిలీజ్ లకు మర్జ్ చేస్తే
ఇవి కూడా వస్తాయి. సరే ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మీరు ఇక్కడ ఈవెన్ గిట్ లాగ్ కొట్టినా కూడా మామూలుగా రిలీజ్ బ్రాంచ్ లాగ్సే కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా, టూ కొడుతున్నా. ఇప్పుడు నేను చేస్తా గెట్ మర్జ్. ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ లోపలికి మాస్టర్ ని మర్జ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే గెట్ మర్జ్ మాస్టర్. మాస్టర్ వచ్చేసినాయి చూడండి, 2 4 కూడా వచ్చేసినాయి. ఎల్ఎల్ కొట్టండి, ఓకే 1 3 4. హోప్ వి ఆర్ గుడ్. ఎస్, ఎస్ క్విక్లీ టైప్. అండ్ నౌ ఇప్పుడు మనం చూద్దాం ఇంకో సినారియో. ఓకే, సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో అడుగుతారు ఈ సినారియోస్. Yeah, sorry, Madhukar. చెప్పండి. సో రిలీజ్ బ్రాంచ్ లో ఆల్రెడీ 2-4 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రావాలి కదా, అంటే ఎందుకు వస్తాయి మర్జ్ కాన్ఫ్లిక్ట్ చెప్పండి. సేమ్ ఫైల్స్ ఉన్నాయి కదా. సేమ్ ఫైల్స్ ఉంటే ఎవరు వస్తాయి? ఎవరు చెప్పారు మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుందని? నేనైతే ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు చూద్దాం. గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మరి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది చూద్దాం. రైట్, సో నౌ విల్ సి. సో మ్యూట్లోకి వెళ్ళండి, మీకు చెప్తాను ప్రతిదీ, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. లెట్స్ ఏ, సో ఇక్కడ 1 ఫైల్ ఉంది, బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఓకే, డూ వన్ థింగ్ సార్, బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది వెరీ ఇంపార్టెంట్. ఏంటిది అంటే మర్జ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో గిట్ కాన్ఫ్లిక్ట్ ఆర్ మర్జ్ కాన్ఫ్లిక్ట్. సో ఇదేందో కూడా చూద్దాం. సో టేక్ బ్రేక్. 1957 అవుతుంది. సో వి విల్ కనెక్ట్ ఎట్ 22. సో 82కి కనెక్ట్ అయ్యాం. ఓకే, నో వన్ షుడ్ డ్రాప్. మీన్ వైల్ మీరు ఏంటంటే ఈ సినారియోస్ అన్ని రివిజన్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, కెన్ యూ హియర్ మీ? Yes. ఇప్పుడు ఈ గిట్ కాన్ఫ్లిక్ట్ ఏందో చూద్దాం. ఓకే, సో చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. ఓకే, సో ఈ గిట్ కాన్ఫ్లిక్ట్ ఏందో చూద్దాం. సో ఇప్పుడు నా 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మెయిన్ బ్రాంచ్ అనుకుందాం, రిలీజ్ బ్రాంచ్ అనుకుందాం. ఇందులో ఫైల్ ఉంది 1. నేను బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ 2 అనే ఫైల్ క్రియేట్ చేసిన, ఇక్కడికి వెళ్ళిన. సో ఇక్కడికి వెళ్ళిన, ఇక్కడ 2 కూడా. సో ఇక్కడికి వెళ్ళిన, ఇక్కడ 3 అనే ఫైల్ క్రియేట్ చేసిన, ఇక్కడ 4 అనే ఫైల్ క్రియేట్ చేసిన, ఇక్కడ 5 అనే ఫైల్ క్రియేట్ చేసిన. సరే, ఓకే, సో మనం మర్జ్ చేయడానికి ట్రై చేసినాం. సో చేస్తే ఐదర్ స్మూత్ మర్జ్ అని అవుతుంది, లేదంటే ఒక పాపప్ ఓపెన్ అయ్యి అక్కడ మర్జ్ కమిట్ ఐడికి సంబంధించిన మెసేజ్ మిమ్మల్ని టైప్ చేసుకోనికి స్కోప్ ఇస్తుంది. ఇందాక మనం చూసినాం. సో మర్జ్ కమిట్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. బాగుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే ఈ రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ బ్రాంచ్ లో మర్జ్ చేసినాం. ఏంది? రిలీజ్ బ్రాంచ్ ని మాస్టర్ బ్రాంచ్ లో మర్జ్ చేసినాం. సో 1 2 4 అంటే ఎక్స్ట్రా ఏమొస్తుంది? ఇక్కడ 2 వస్తుంది, 4 వస్తుంది. అంతేనా? సో మళ్ళీ తర్వాత మాస్టర్ బ్రాంచ్ ని రిలీజ్ బ్రాంచ్ లోకి మర్జ్ చేసినాం. సో అప్పుడేమొస్తుంది? ఇక్కడ 3 వస్తుంది, 5 వస్తుంది. అంతే కదా మర్జ్ అంటే. కానీ లెట్స్ సే ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ లో ఒక ఫైల్ ఉంది, 6 అనే ఫైల్. ఓకే, రిలీజ్ బ్రాంచ్ లో ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్? 6 అనే ఫైల్ ఉంది. మాస్టర్ బ్రాంచ్ లో ఒక ఫైల్ ఉంది. ఏ ఫైల్? మళ్ళీ సేమ్ ఫైల్ 6 అనే ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏం జరుగుతుంది? ఓకే, రిలీజ్ బ్రాంచ్ లో ఫైల్ 6 అని ఉంది, మాస్టర్ బ్రాంచ్ లో ఫైల్ 6 అనే ఉంది. మర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సేమ్ ఫైల్ ఏమైతుంది? ఏం కాదు, మళ్ళీ స్మూత్ మర్జే అవుతుంది. ఎందుకు? ఎందుకంటే సేమ్ ఫైల్ కదా, సేమ్ ఫైల్ సేమ్ డేటా ఉంది. కానీ ఓకే, మాస్టర్ బ్రాంచ్ లో రిలీజ్ బ్రాంచ్ లో సేమ్ నేమ్ తో ఫైల్ ఉంది, కానీ లోపల డేటా వేరుంది అనుకో, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అర్థమవుతుంది? కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది? సేమ్ నేమ్ తో ఫైల్ ఉంటే రాదు. సేమ్ నేమ్ తో ఫైల్ ఉండి లోపల కోడ్ వేరే ఉంటాయి. ఇక్కడ మేబీ ఆడియో కాల్ ఫైల్ ఉంది, ఇక్కడ వీడియో కాల్ ఫైల్ ఉంది. అంటే ఇక్కడ ఆడియో కాల్ కోడ్ ఉంది, ఇక్కడ వీడియో కాల్ కోడ్ ఉంది. ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు గిట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది.
నేమ్ ఏమో ఒకటే 6 అనే ఉంది. ఫైల్ నంబర్ 6 ఇక్కడ ఫైల్ నంబర్ 6 ఇక్కడ ఫైల్ నంబర్ 6 మర్జ్ చేయడానికి చూస్తే ఇక్కడ వేరే కోడ్ ఉంది, ఇక్కడ వేరే కోడ్ ఉంది. ఇప్పుడు గెట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏ కోడ్ ని కోడ్ గా కన్సిడర్ చేయాలి? ఇది ఒరిజినల్ కోడా, ఇది ఒరిజినల్ కోడా? మీకు అర్థమవుతుందా? సో సేమ్ ఫైల్, ఇక్కడ అదే ఫైల్, ఇక్కడ అదే ఫైల్, ఫైల్ నేమ్ అదే. సరే ఇక్కడ సమ్ ఫైల్ నేమ్ ఏమి ఇద్దాం? సో ఫీచర్ అని ఇస్తా, ఫీచర్ ఫైల్. ఇక్కడ కూడా అదే ఫైల్, ఫీచర్ ఫైల్. ఓకే, సో ఒకవేళ రెండిట్లో ఒకటే కోడ్ ఉంది అనుకో, రెండిట్లో ఒకటే కోడ్ ఉంది, ఇక్కడ కూడా ఆడియో కాలే ఉంది కోడ్, ఇక్కడ కూడా ఆడియో కాలే ఉంది కోడ్. మర్జ్ చేయడానికి ట్రై చేసినావు, ప్రాబ్లం ఏం రాదు. కానీ ఇక్కడ ఆడియో కాల్ ఉంది, ఇక్కడ వీడియో కాల్ ఉంది అనుకో కోడ్ లో, ఇప్పుడు గిట్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏ కోడ్ ని కోడ్ గా కన్సిడర్ చేయాలి? ఇప్పుడు ఈ ఫైల్లో ఏ కోడ్ అల్టిమేట్ కోడ్? ఆడియో కాల్ కోడ్ నుంచాలనా, వీడియో కాల్ కోడ్ నుంచాలనా? సో గెట్ విల్ నాట్ బి అబుల్ టు డూ ఆటో మర్జ్, ఆటోమేటిక్ మర్జ్ చెయ్యలేదు. ఓకే, సో ఆ పాయింట్ లో ఏమైతుంది అంటే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. దాన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు, గెట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే గెట్ కాన్ఫ్లిక్ట్ త్రో చేసింది బికాజ్ ఇట్ ఈస్ అనబుల్ టు డూ ఆటో మర్జింగ్. అప్పుడు ఏం చేయాలి? ఓకే, సో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గెట్ కాన్ఫ్లిక్ట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? Yes. ఇందాక ఎవరైతే అడిగారో మీకు కూడా అర్థమైందా? మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిందా? ఎస్ చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్, అసలు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో సింపుల్, సేమ్ ఫైల్ నేమ్స్ ఉంటే రాదు, సేమ్ ఫైల్ నేమ్స్ ఉండి ఆ ఫైల్స్ లోపల డేటా వేరే ఉంది, కాన్ఫ్లిక్ట్ త్రో చేస్తుంది. ఆ ఫైల్స్ లోపల డేటా వేరే వేరే ఉంది, కాన్ఫ్లిక్ట్ త్రో చేస్తుంది. దట్ ఈస్ గెట్ కాన్ఫ్లిక్ట్. Get will not be able to do automatic merging. That's why it will throw a conflict. Now దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. అడగండి ఎవరు. మా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏసీ ఫైలే ఉంది, ఇక్కడ కూడా మీ ఏసీ పేరు ఫైలే చెప్పండి ఉంది. సార్. మీ పేరు నా చెప్పండి. పేరు శివ అండి. శివ గారు, నెక్స్ట్ టైం నుంచి ఫుల్ నేమ్ తో జాయిన్ కండి. వన్ రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్. ఓకే ఓకే చెప్పండి. సో నేను అడిగేది ఏంటంటే ఇక్కడ 2 ఫైల్స్ ఒకటే, ఓకే ఒక ఫీచర్ ఎన్హాన్స్మెంట్ చేస్తాం, ఇంకొక బ్రాంచ్ లో వచ్చేసి ఒక 2 or 3 లైన్ కోడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు ఎలా వస్తుందండి కాన్ఫ్లిక్ట్? వస్తుంది కదండి, ఆబ్వియస్లీ కోడ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే అదొక గిట్ అనేది ఒక టూల్. గిట్ తెలియదు, ఏ కోడ్ కరెక్టో గిట్కి తెలియదు కదా. మనం చెప్పాలి, ఈ కోడ్ నన్న కన్ఫర్మ్ చేయాలి, ఈ కోడ్ నన్న కన్ఫర్మ్ చేయాలి. చూద్దాం అసలు కాన్ఫ్లిక్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం, మీకు అర్థమవుతుంది. 1 minute నాకు టైం ఇవ్వండి, మీకు అర్థమైపోతుంది. సరే సరే, మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ. అరే ఓకే, ఫోకస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ గిట్ స్టేటస్ కూడా ఇక్కడ ఉన్నా అంటే నేను ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ లో ఉన్నా. ఒక ఫైల్ తీసుకుందాం, ఏదో ఒక ఫైల్. సో లెట్ మీ టేక్ ఒక ఫైల్ తీసుకుంటా, టచ్ హీరో అనే ఫైల్ తీసుకుంటా. ఓకే, ఎల్ఎల్ వచ్చిందా హీరో అనే ఫైల్? సో వాట్ ఐ డూ, విఐఎం హీరో, ఆ హీరో ఫైల్ ని మోడిఫై చేస్తా. ఓకే, చెప్పండి సార్ మీలో ఎవరు హీరో? ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో అందరూ హీరోసే అండి, ఎవ్రీవన్ ఈజ్ అ హీరో. ఓకే, సో ఎవరి స్ట్రగుల్ వాళ్ళదే, ఎవరి ఫైట్ వాళ్ళదే. సరే లెట్స్ సే ఐ విల్ కాల్ మధు ఈజ్ అ హీరో అంట. ఓకే, సో ఇది ఒక కోడ్. ఇప్పుడు నాకు డెవలప్మెంట్ రాదు కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. సో లెట్స్ ఐ విల్ కాల్ మధు ఈజ్ అ హీరో అంట. ఎక్కడ? రిలీజ్ బ్రాంచ్ లో. రిలీజ్ బ్రాంచ్ లో నేను ఏం చెప్తున్నాను, క్యాట్ హీరో కొడితే మధు ఇస్ ద హీరో అని ఉంది. సో గిట్ స్టేటస్ కొట్టండి హీరో, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ ఐఫనియం. సో ఏమని పెడుతున్నా, ఈ రిలీజ్ బ్రాంచ్ లో పెడుతున్నా కాబట్టి మధు అని పెడుతున్నా. సో మధు హీరో అని. మ్యూట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చెక్అవుట్ అవుతా, గిట్ చెక్అవుట్ మాస్టర్ బ్రాంచ్. సో ఇప్పుడు నేను ఒకటే దాంట్లో ఉన్నా కాబట్టి నేను చూపిస్తున్నా రెండింటికి స్విచ్ అవుతూ. రియల్ టైంలో అట్లా ఉండదు. రియల్ టైంలో మాస్టర్ బ్రాంచ్ మీద ఒకరు పని చేస్తూ ఉంటారు, రిలీజ్ బ్రాంచ్ లో ఒకరు పని చేస్తూ ఉంటారు. ఈయన చేస్తున్న కోడ్ ఈయనకు తెలియదు, అంటే ఈయన చేస్తున్న చేంజెస్ ఈయనకు తెలియదు, ఈయన చేస్తున్న చేంజ్ ఈయనకు తెలియదు. సో అట్లా ముందుకు వెళ్తుంది. అప్పుడే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కావాలని ఎవరు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయరు. ఓకే, సో రిలీజ్ బ్రాంచ్ లో మధు అని ఉందని ఎవరికి తెలియదు, అంటే మాస్టర్ బ్రాంచ్ లో పనిచేస్తున్నదని తెలియదు. సో మాస్టర్ బ్రాంచ్ లో లేదు హీరో ఫైల్. సరే నేను క్రియేట్ చేస్తాను, విఐఎం హీరో ఫైల్. ఇక్కడ ఏం పెడతా నేను, మధు అని పెడతా.
కిరణ్ ఈజ్ అ హీరో అని పెడతా. ఓకే, షిఫ్ట్ కోలన్ W సేవ్. సో గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్ -m కిరణ్ హీరో అని పెడుతున్నాం. ఎందులో? మాస్టర్ బ్రాంచ్ లో. మీరు చూస్తే ఓకే, సో సేమ్ ఫైల్ నేమ్ ఏంటిది? హీరో. ఒక దాంట్లో కిరణ్ ఈజ్ అ హీరో అని ఉంది, ఇంకో దాంట్లో మధు ఈజ్ అ హీరో అని ఉంది. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను మాస్టర్ నుంచి రిలీజ్ చెక్అవుట్, గిట్ చెక్అవుట్, ఓకే, సో రిలీజ్ సో VIM హీరో. సరే, మోడిఫై చేస్తా ఫైల్ ని. ఎస్కేప్, ఎలా మోడిఫై చేయాలి చెప్పండి? ఎస్కేప్, ఇన్సర్ట్ మోడ్కి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా కొత్త కోడ్ ని. సరే, ఇంకేదో కోడ్. లెట్స్ ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే సుష్మా ఈజ్ అ హీరో అని చెప్తా. ఓకే, హీరో ఈజ్ అ జెండర్ న్యూట్రల్. సో సుష్మా ఇస్ అ హీరో అంట. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ WQ సేవ్ చేస్తాను. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m అని పెడుతున్నా సుష్మా. సో ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే ఇది రిలీజ్ బ్రాంచ్ లో. సో రిలీజ్ బ్రాంచ్ లో హీరో ఫైల్ ఇట్లా మూవ్ అవుతుంది, మధు అని సుష్మా అని. ఇప్పుడు గిట్ చెక్అవుట్ మాస్టర్కి వెళ్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా, మళ్ళీ హీరో ఫైల్ ఎడిట్ చేస్తా. VIM హీరో. ఇక్కడ కిరణ్ ఉంది కదా, ఇప్పుడు ఇంకేదో నేమ్ యాడ్ చేస్తా. లెట్స్ ఐ యాడ్ ఇన్సర్ట్. సో లెట్స్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రవలి ఈజ్ అ హీరో అని యాడ్ చేస్తా. ఎస్కేప్ WQ. ఓకే, సో గిట్ యాడ్ గిట్ కమిట్ -m రవలి. క్యాట్ హీరో కొట్టండి, మాస్టర్ లో కిరణ్ రవలి అని కనిపిస్తుంది. మళ్ళీ గిట్ చెక్అవుట్ రిలీజ్కి వెళ్ళండి, ఇక్కడ హీరోని కొట్టండి. ఓకే, ఏం కనిపిస్తుంది? మధు సుష్మా. సరే, మళ్ళీ యాడ్ చేస్తా. ఒకసారి ఫైనల్ ఎడిట్ చేద్దాం. మధు హీరో, సారీ VIM హీరో. లెట్స్ నేను ఏం చేస్తా, ఇక్కడ ఆసిఫ్ ఈజ్ అ హీరో అని పెడతా. ఆసిఫ్ ఈజ్ అ హీరో WQ. ఓకే, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m ఆసిఫ్, మొహమ్మద్ ఆసిఫ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్అవుట్ చేస్తున్న ఫైనల్లీ మాస్టర్ కి. LL VIM హీరో ఓపెన్ చేస్తే ఇక్కడ ఏంటి? ఇక్కడ కిరణ్ రవలి, అక్కడనేమో మధు, ఐ థింక్ సుష్మా, ఆసిఫ్. సరే, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జేమ్స్ ఈజ్ అ హీరో అని పెడతా. ఓకే, డేవిడ్ జేమ్స్ WQ. సో గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m జేమ్స్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సేమ్ ఫైల్ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. ఏ ఫైల్? హీరో అనే ఫైల్. ఇక్కడనేమో మధు సమ్ ఎక్స్, ఓకే, సుష్మా, ఆసిఫ్. ఇక్కడనేమో కిరణ్ అండ్ సమ్ ఐ థింక్ రవలి అండ్ జేమ్స్. సో ఇక్కడ ఫైల్, ఇక్కడ ఫైల్ నేమ్ ఒకటే కానీ కోడ్ వేరు. ఇప్పుడు ఏమైతుంది మర్జ్ చేస్తే? ఆబ్వియస్లీ గిట్కి తెలియదు. సో ఇప్పుడు ఏ కోడ్ ని ఫైనలైజ్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గిట్ లాగ్, చూడండి ఇక్కడ కిరణ్ రవలి జేమ్స్. ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తాను. గిట్ మర్జ్ రిలీజ్. సో ఏమైందో చూడండి, ఆటోమేటికల్లీ గిట్ ఏం చేస్తుంది, మిగతా అన్ని బాగానే మర్జ్ చేసుకుంది. కానీ ఎప్పుడైతే హీరో ఫైల్ ని మర్జ్ చేయడానికి ట్రై చేస్తుందో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆటోమేటిక్ మర్జ్ ఫెయిల్డ్. ఎందుకంటే రెండు వేరే వేరే కోడ్. సో ఏం చెప్తుంది? ఆటోమేటిక్ మర్జ్ ఫెయిల్డ్, ఫస్ట్ ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్, దెన్ కమిట్ ద రిజల్ట్. అంటే మనం డిసైడ్ కావాలి. గిట్కి తెలియదు కదా కోడ్ ఎవరు రాసిండ్రో. గిట్ కాదు కదా రాసింది డెవలపర్స్. ఆ రియల్ టైంలో ఏం చేస్తారంటే ఇట్లాంటి సినారియో వస్తే ఆ డెవలపర్లు ఇద్దరు కూర్చుంటారు, కనెక్ట్ అవుతారు. కూర్చోవడం అంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళు డిసైడ్ అవుతారు ఏ కోడ్. ఇక్కడ డెవలపర్ 1 ఉన్నాడు, ఇక్కడ డెవలపర్ 2 ఉన్నాడు. సో ఎవరు హీరో? ఓకే, సో వీళ్ళ ఆర్ ఈ కోడ్ కరెక్ట్, ఈ కోడ్ కరెక్ట్.
లేకపోతే ఈ 2 కోడ్స్ ని ఎన్హాన్స్ చేసి ఇంకేదైనా కొత్త కోడ్ తేవాలి. మొత్తానికి ఈ ఇద్దరు డెవలపర్స్ ఎవరి వల్ల అయితే కాన్ఫ్లిక్ట్ త్రో అయిందో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు డిసైడ్ కావాలి. సో వాళ్ళు డిసైడ్ అయ్యి కోడ్ ని ఫైనల్ చేయాలి. చూడండి ఇక్కడ మీరు ఎప్పుడైతే మర్జ్ చేస్తారో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సో మీకు ఇలా కనిపిస్తుంది సమ్ కాన్ఫ్లిక్ట్ బ్రాంచ్ లాగా. మాస్టర్ మర్జింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఎల్ఎల్ కొట్టండి. ఏ ఫైల్లో ప్రాబ్లం, మ్యూట్లోకి వెళ్ళండి. హీరో ఫైల్లో ప్రాబ్లం. సో హీరో ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు ఆ హీరో ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు 2 సెగ్రిగేషన్ కనిపిస్తుంది, 2గా డివైడ్ అయి ఉంటుంది ఆ హీరో ఫైల్. ఓపెన్ చేయండి, చూస్తుందా? ఇదేమో మాస్టర్లో ఉన్న ఫైల్ కోడ్, ఇదేమో రిలీజ్ బ్రాంచ్లో ఉన్న ఫైల్ కోడ్. అంతే కదా, హెడ్ దేనికి పాయింట్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? మాస్టర్ బ్రాంచ్కి. సో ఇదేమో మాస్టర్ బ్రాంచ్ హీరో ఫైల్లో ఉన్న కోడ్, ఇదేమో రిలీజ్ బ్రాంచ్ హీరోలో ఉన్న కోడ్. గిట్ మిమ్మల్ని అడుగుతుంది ఏ కోడ్ ఫైనల్లో అది ఇక్కడ అప్డేట్ చేయండి, దాన్ని నేను కమిట్ చేస్తాను అని చెప్తుంది గిట్. ఓకే, సో ఇప్పుడు ఆ ఇద్దరు డెవలపర్స్ కలిసి డిసైడ్ అవుతారు. ఓకే, సో ఏది ఉంచాలో ఏది డిలీట్ చేయాలో చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి డిలీట్ చేస్తున్నా. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి ఏది ఉంచాలో అది ఉంచుతా, ఏది డిలీట్ చేయాలో అది డిలీట్ చేస్తా. ఓకే, ఈ ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో అది డిలీట్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నా, 2 కోడ్స్ ని యాడ్ చేయాలి. అందరూ హీరోసే. ఇన్ఫాక్ట్ నేను ఏమని చేస్తా, సో ఆల్ ఆర్ బ్యాచ్ 13 AWS DevOps heroes. సో వి ఆల్ ఆర్ హీరోస్ అని ఎక్స్ట్రా కోడ్ కూడా యాడ్ చేసిన. సో ఇది ఫైనల్ కోడ్ అని గిట్ చెప్తున్నా. ఓకే, ఎస్కేప్ shift:W2. సో సేవ్ చేసిన. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి. సో ఇప్పుడు బోత్ యాడెడ్, అంటే రెండింటిని ప్రాపర్ గా సెట్ చేసిన. గిట్ యాడ్, మళ్ళీ సేమ్ లైఫ్ సైకిల్ ఫాలో కావాలి. ఇంతకుముందు ఏమొచ్చింది, అన్మర్జ్డ్ అని వచ్చింది. ఇప్పుడు గిట్ యాడ్, గిట్ స్టేటస్. ఓకే, ఇప్పుడు కమిట్ చేసేయండి. గిట్ కమిట్ -m రిజాల్వింగ్ గిట్ కాన్ఫ్లిక్ట్ ఆన్ హీరో ఫైల్ ఆర్ హీరో కోడ్, వాట్ ఎవర్. దాట్స్ ఇట్, అయిపోయింది. చూస్తున్నా, ఇంతకుముందు ఇట్లా మర్జింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ప్రాబ్లం సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎల్ఎల్ కొట్టండి, గిట్ లాగ్ కొట్టండి, మర్జ్ అయిపోయింది. సో ప్రాపర్గా మర్జ్ అయిపోయింది. సో హోప్ యు ఆర్ గెటింగ్. సో కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అయిందా? కాన్ఫ్లిక్ట్ కూడా సాల్వ్ అయింది. ఎట్లా సాల్వ్ అయింది? మాన్యువల్గా సాల్వ్ చేసినాం. సో క్యాట్ హీరో కొట్టండి, మొత్తం ఇది ప్రాపర్ కోడ్, సాల్వ్ చేసిన కోడ్. సో ఈ రకంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఈ రకంగా కాన్ఫ్లిక్ట్స్ ని సాల్వ్ చేస్తారు. సో గిట్ కెన్ త్రో ద కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే గిట్ కాదు రాసింది కోడ్. సో రాసింది డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్స్. వాళ్ళిద్దరు కలిసి కోడ్ ని కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేస్తారు. హలో, ఆర్ యూ విత్ మీ? ఆర్ వి గుడ్? ఎస్ మధు, బట్ స్మాల్ డౌట్. Yes, sir. అడగండి. ఇప్పుడు స్విచ్ టు ఆర్ఈఎల్ అండ్ షో ది హీరో కంటెంట్. అర్థం కాదు. ఒకసారి ఆర్ఈఎల్ కి స్విచ్ అవి ఒకసారి హీరో కంటెంట్ చూపించండి. సేమ్ ఉంటుందా లేకుంటే మీరు edit చేస్తారా? ఎక్కడికి? ఓకే, రిలీజ్ బ్రాంచ్ వెళ్తుండ్రా? Yeah, గిట్ yeah. చెక్అవుట్. ఓకే, గిట్ చెక్అవుట్. అక్కడ సేమ్ ఉండదు, ఎందుకంటే మనం మరి చేయలే కదా. ఈ పాటికి Okay. మీకు అర్థం కావాలి. Yeah, got గిట్ it. చెక్అవుట్, రిలీజ్. మనం దాన్ని మర్జ్ చేయలే, ఎట్లుంటది? ఎల్ఎల్. ఓకే, చెక్అవుట్ అయింది, ఎల్ఎల్ కొట్టండి. మీరు క్యాట్ హీరో కొట్టండి, అక్కడ ఏదైతే కోడ్ ఉందో అదే ఉంటుంది. క్యాట్ హీరో అదే ఉంటుంది. ఇప్పుడు మర్జ్ చేయండి మీరు కావాలనుకుంటే. గిట్ మర్జ్ మాస్టర్, స్మూత్ గా మర్జ్ అయిపోతుంది. కొత్త ఇన్సర్షన్స్ యాడ్ అయినాయి. మీరు కావాలంటే ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి, యాడ్ అయిపోయింది, హీరో ఫైల్ మర్జ్ అయింది. క్యాట్ హీరో కొట్టండి, ప్రాపర్ గా మర్జ్ అయిపోయింది. ఎస్, Yeah, got it. గాట్ ఇట్. సో ఇదండి. సో ఇవి రియల్ టైమ్ సినారియోస్ బేసికల్ ఇప్పుడు మీకు చెప్పినవి. సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు నేను లోకల్గా చెప్పినా అంటే, మన మెయిన్ కోడ్ లో చాలా బ్రాంచెస్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ రోజుకైతే మీకు అన్ని నేను లోకల్ గా చూపించిన. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తా అంటే, ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? ఎస్ ఆర్ నో? Clear. నేను ఇప్పుడు ఏం చేస్తుంటే ఇంకో ఫోల్డర్ ఇప్పుడు మనం మొన్నటి మెయిన్ వర్క్ చూద్దాం. మెయిన్ బ్రాంచ్ పైన ఏం జరిగిందో. సో న్యూ ఫోల్డర్, సో 20 ఓకే ఏంది Feb 19th అని పెడతాం. ఇంతకుముందు 19th Feb 19th లోపలికి వెళ్తే మ్యూట్లోకి వెళ్ళండి.
right click, show more options, git bash here. సరే, ఓకే. సో ఇప్పుడు కోడ్లోకి వెళ్దాం, మన కోడ్లోకి. github.com batch 13. సో మీ అందరికి నా యూఆర్ఎల్ దగ్గర ఉండాలి. సో ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసిన యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది నంబర్, మరి ఎందుకు కనిపించట్లేదు? మీకు కనిపిస్తుందా చేసేటప్పుడు ఇక్కడ నంబర్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో? సీ హియర్. Yes. నాకెందుకు కనిపిస్తుంది? ఒక నేను తర్వాత చూస్తే. సరే, ఐ థింక్ వేరే బ్రౌజర్లో ఒకసారి ట్రై చేద్దాం. థర్టీ-1 బ్రాంచెస్ ఉన్నాయి. నాకు ఈ బ్రౌజర్లో ఎందుకు కనిపిస్తలేదు, విల్ సీ లేటర్. బట్ యా, చూస్తుంటే 31 బ్రాంచెస్. సో ఒక రకంగా ఐఎమ్ హ్యాపీ, గుడ్ వర్క్ గైస్, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. టు బీ హానెస్ట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. దేర్ ఆర్ లైక్ 70+ పీపుల్ ఇన్ ద కాల్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు 68. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఐ వాంట్ 68 or 70, 80+ బ్రాంచెస్. ఓకే, సో నా కోసం కాదు, మీకోసమే. మీరు కష్టపడితే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్స్ అనేది. సో మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. కావాలంటే మీరు చూడండి, బ్యాచ్ 12కి వెళ్ళి చూడండి. సో యూ విల్ సీ దోస్ గైస్ వర్క్డ్ హార్డ్. మీరు రిపాజిటరీలోకి వెళ్ళి బ్యాచ్ 12 చూడండి. యూ విల్ సీ హౌ మెనీ బ్రాంచెస్? 89 బ్రాంచెస్. దోస్ గైస్ వర్ వెరీ క్రేజీ. ఓకే, ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు నైట్ కల్లా కంప్లీట్ చేసేవాళ్ళు. టాస్క్ కంప్లీట్ చేయకుండా వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫ్రమ్ యూ. నేను కంపేర్ చేయటం లేదు వాళ్ళతోటి, but I'm giving a reference so that you will also be excited. Okay, so practice with full force, but yeah, it's okay. So I'm happy that some of you are practicing, so continue that excitement. Chalo, so ఇప్పుడు మీరు చూస్తే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఓకే, ఇక్కడ చూద్దాం. 31 బ్రాంచెస్. సో there are 31 branches. So by tomorrow అట్లీస్ట్ ఒక 50 బ్రాంచెస్ అయినా చేయండి. డీల్ చేశాను. హలో, నా స్క్రీన్ ఆగిపోయిందా? No. భాస్కర్, నా స్క్రీన్ ఆగిపోయింది, స్లో ఉందని. సార్ మీ ఇంటర్నెట్ ఇష్యూ అండి. ఒకవేళ అందరికీ ప్రాబ్లం ఉంటే నా ప్రాబ్లం, మీకు మాత్రమే ప్రాబ్లం ఉందంటే మీ ప్రాబ్లం. సరే ఫైన్. ఒక్కసారి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఈ 31 బ్రాంచెస్ నేను ఏం చేస్తా, క్లోన్ చేస్తా. వాట్ ఎవర్ ఏం చేస్తా, గిట్ క్లోన్. ఇక్కడికి రండి, ఆ కోడ్ ఏం చేయండి, కాపీ దట్ యూఆర్ఎల్, రైట్ క్లిక్, పేస్ట్. ఇప్పుడు ఏమైతుంది, ఆ ప్రాజెక్ట్ రెపో అలాంగ్ విత్ ద బ్రాంచెస్ క్లోన్ అయిపోయింది. ఎల్ఎల్ కొట్టండి. ఓకే, ప్రాజెక్ట్ రెపో. దాని లోపలికి ఎట్లా వెళ్ళాలి? సిడి బ్యాచ్ 13. మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ రెపోని క్లోన్ చేస్తారో ఇంకా గిట్ ఇనిట్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సెంట్రల్ రెపోనే క్లోన్ చేసుకుంటున్నారు. ఇంకా మీకు లోకల్ రెపో ఎందుకు? ఇనిట్ కొడితే లోకల్ రెపో వస్తుంది. ఓకే, సో సిడి బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో, ఎల్ఎల్ కొట్టండి. ఓకే, గిట్ లాగ్ కొట్టండి. ఇది గ్రేట్ వర్క్ గైస్. ఇట్లా వచ్చినప్పుడు మీకు ఫుల్ వచ్చింది అనుకో, క్యూ కొట్టండి. సరే, నాకు సింగిల్ లైన్ లో చూడాలి అంటే గిట్ లాగ్ -1 లైన్. ఫైల్ 1 మోడిఫైడ్, దీపు, సాయి అంట, వినయ్, రాజేష్, చందన, దుబల. గుడ్. ఓకే, గుడ్ వర్క్ గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ బ్రాంచ్ కొడతా. అదేంటిది ఓన్లీ మెయిన్ బ్రాంచ్ అనిపిస్తుంది, మిగతా బ్రాంచెస్ ఏవి? రైట్, మీకు ఈ క్వశ్చన్ వచ్చిందా? సో మిగతా బ్రాంచెస్ ఎక్కడికి పోలే. మీరు అన్ని బ్రాంచెస్ చూడాలి అంటే అవి ఆరిజిన్ దగ్గర ఉన్నాయి. బేసికల్లీ మీరు ఏం చేయాలంటే గిట్ బ్రాంచ్ -r అని కొట్టండి. ఆ రిమోట్ బ్రాంచెస్ కూడా కావాలి అంటే -r అని కొట్టండి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆరిజిన్ దగ్గర ఉన్నాయి. వాట్ ఈజ్ ఆరిజిన్? యూ విల్ సీ, డోంట్ వరీ. ప్రస్తుతానికి యా, మీ బ్రాంచెస్ ఎక్కడికి పోలే. సో గిట్ బ్రాంచ్ -r. సో మీరు చూడొచ్చు, ఐశ్వర్య, నరేన్, నిఖిల్, రాజేష్, సాయి బ్రాంచ్, శ్రీనివాస్ బ్రాంచ్, చరణ్, మౌనిక, భావన, భాస్కర్, లక్ష్మి, మధు, నాదే అది. సో 2-3 బ్రాంచెస్ ఇందులో నావే ఉన్నట్టున్నాయి. సో మీరు యాక్చువల్లీ చేసిన 28-29 బ్రాంచెస్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ గైస్. సో ప్లీజ్ ప్రాక్టీస్ విత్ ఫుల్ ఫోర్స్. బై టుమారో ఐ షుడ్ సీ అట్లీస్ట్ 50 బ్రాంచెస్. ఓకే,
సో గుడ్ వర్క్. సరే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, సరే ఒక బ్రాంచ్కి స్విచ్ కావాలనుకుంటున్నా. ఎట్లా స్విచ్ కావాలి చెప్పండి? నేను ఏం బ్రాంచ్కి స్విచ్ అవుతా అంటే లెట్సే భావన బ్రాంచ్కి స్విచ్ అవుతా. గెట్ చెక్అవుట్ check out. భావన, అంతేనా? BHAVANA. చూద్దాం భావన ఏం యాడ్ చేసిందో. భావన ర్యాండమ్ గా చెక్అవుట్ అవుతున్నా, నో ఆఫెన్స్, ఒకళ్ళు అందులో ఏం లేకపోయినా. సో ఏమైంది? గిట్ చెక్అవుట్ భావన, స్పెల్లింగ్ అన్న స్పెల్లింగ్ Spelling మిస్టేక్. mistake. ఓకే ఓకే ఓకే. గిట్ చెక్అవుట్ భావన, ఎంటర్. ఇప్పుడేంటి ప్రాబ్లం చెప్పండి? ఇప్పుడు ఎందుకు మరి చెక్అవుట్ అయితే లేదు? ఎందుకు అయితే లేదంటే బేసికల్లీ గిట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయింది. భావన అనే ఒక ఫైల్ కూడా ఉన్నట్టుంది ఇందులో. మీరు గమనిస్తే ఎల్ఎల్ కొడితే ఖచ్చితంగా భావన అనే ఫైల్ ఉంటుంది. ఐ థింక్ భావన తన నేమ్తో ఫైల్ కూడా క్రియేట్ చేసినట్టుంది. ఓకే, ఎల్ఎల్ భావన ఉంది, ఒక ఫైల్ ఉంది, Feb 19, 2023. దేర్ ఈస్ అ ఫైల్ భావన అనే నేమ్ తోటి ఫైల్ ఉంది. బిబిబిబిబి ఇక్కడ చూడండి భావన. సో ఇప్పుడు గిట్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఫైలా బ్రాంచా, రైట్? సో అందుకే మీరు గిట్ చెక్అవుట్ భావన అని కొడితే ఇట్ కుడ్ బి ఏ లోకల్ ఫైల్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ ట్రాకింగ్ బ్రాంచ్. సో అప్పుడు ఏమని చెప్తుంది? డాష్ డాష్ యూజ్ చేయమని చెప్తుంది. డాష్ డాష్ ఐఫన్ ఐఫన్. నేను చేసిన గిట్ చెక్అవుట్ భావన ఐఫన్ ఐఫన్ అని పెడుతున్నా. అప్పుడు డైరెక్ట్లీ బ్రాంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒరిజిన్ భావన బ్రాంచ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్ఎల్ కొట్టండి. ఇది భావన చేసిన వర్క్, భావన యొక్క బ్రాంచ్. సో మీరు ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి, యూ విల్ సీ భావన భావన ప్రతి. ఓకే, రెండు తను చేసినట్టుంది. ఎప్పుడు? Feb 17th, అంటే నిన్న, మొన్న 149. సో ఓకే, ఆర్ వి గుడ్? హలో, Yes. Yeah. ఈ రకంగా మీరు మీ బ్రాంచెస్ లో చెక్అవుట్ కావాలి. సో టాస్క్ ఏంటిది అంటే, ఇప్పుడు తన బ్రాంచ్ లో ఏముంది, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. భావన బ్రాంచ్ లోకి వెళ్తే, సో వేర్ ఇస్ భావన, సెర్చ్ భావన. సో మొత్తం కోడ్ ఉంది కదా, నాకు ఇంత క్లమ్సీ వద్దు. సో నాకేం కావాలి అంటే, ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఓన్లీ భావన ఫోల్డరే ఉండాలి. ఇది భావన ఫోల్డర్ ఇక్కడ ఉందా? ఇక్కడ సరే, నాకేం కావాలి తెలుసా? సరే, ఉన్నా లేకపోయినా నాకేం కావాలంటే ఇందులో ఓన్లీ భావన అనే ఫోల్డర్ ఉండాలి. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తే ఓన్లీ భావన ఫైల్సే ఉండాలి, మిగతావేవి ఇక్కడ ఉండొద్దు. సో ఈజ్ దట్ పాసిబుల్? యూ ఆల్ డూ ఇట్. ఎలా చేయాలో కూడా నేను చెప్తా చూడండి. ఇప్పుడు నా బ్రాంచ్ లోకి వెళ్తా. దేర్ ఈస్ మై బ్రాంచ్, మధు బ్రాంచ్, ఇదే కదా. మధు బ్రాంచ్ లోకి వెళ్తే నాకు ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ మధు కిరణ్ ఫోల్డరే ఉండాలి, మిగతా అన్ని పోవాలి. సో ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ నేను నా బ్రాంచ్కి చెక్అవుట్ అయితే చూడండి. సో గెట్ చెక్అవుట్ MADH మధు బ్రాంచ్ ఐఫన్. సో మధు బ్రాంచ్కి వచ్చేసేసిన. సరే, సో మధు ఎల్ఎల్ కొట్టండి, గెట్ లాగ్ కొట్టండి. ఇది మొన్నటిది Feb 16th, ఆ రోజు నేను క్లాస్ తీసుకున్న తర్వాత. ఇప్పుడు నాకు ఏం కావాలి చెప్పండి? నా రిక్వైర్మెంట్ ఏంటిది? ఎల్ఎల్ కొడితే అన్నీ ఉండదు. నా రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ నా ఫోల్డరే ఉండాలి. ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు అంటే, ఇదంతా నేను ఫస్ట్ డిలీట్ చేస్తా. ఒక్కొక్క డిలీట్ చేసుకుంటూ పోవాలంటే RM-IFN RF ఫైల్ నెంబర్ 1 ఫోల్డర్ నెంబర్ 1 వినయ్ వెంకి అన్ని ఇక్కడ టైప్ చేయాలి. అట్లా కాకుండా అన్ని కలిపి ఒకటేసారి డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే RM-RF స్టార్. మేక్ షూర్ మీరు ఈ రియల్ టైంలో ఈ కమాండ్ అస్సలు తెలుసుకోకుండా వాడకండి. ఓకే, ఒకవేళ మీరు ఈ కమాండ్ హిట్ చేస్తున్నారు అంటే యు నో వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తేనే ఈ కమాండ్ వాడండి. ఇది చాలా డేంజర్ కమాండ్. ఒకవేళ మీరు ఇది రియల్ టైంలో ఏ ప్రొడక్షన్ సర్వర్ మీద ఇది కొట్టిన అనుకోండి, ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇట్ విల్ బి బిగ్ ఎస్కలేషన్. ఇప్పుడు ఇది ప్లే గ్రౌండ్ కాబట్టి నా బ్రాంచ్లో, అది కూడా మెయిన్ బ్రాంచ్లో కాదు, నా బ్రాంచ్లో, నా ఫీచర్ బ్రాంచ్లో కొడుతున్నా. ఓకే, ఎంటర్. RM-RF స్టార్ అన్నీ డిలీట్ అయిపోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే అన్నీ డిలీట్ అయిపోయినాయి. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజర్ కమాండ్, ఇట్లాంటిది వాడద్దు ఈజీగా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్, డిలీట్ అయిన ఎంట్రీస్ కూడా స్టేజింగ్లోకి వచ్చేసినాయి. గిట్ కమిట్ -m
deleted all files in Madhu branch. ఓకే, ఇప్పుడు మీ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఏంటిది? mkdir మధు కిరణ్ ఓన్లీ మధు కిరణ్ ఫోల్డర్. దాని లోపలికి వెళ్తా, సిడి మధు కిరణ్. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తా. ఏం చేస్తావు? టచ్, సరే డైరెక్ట్లీ విఐఎం అడ్రస్ రాస్తా. విఐఎం మధు అండర్స్కోర్ సో AWS DevOps అని కొడుతున్నా. ఈ ఫైల్లో నాకు నచ్చిన కంటెంట్ యాడ్ చేస్తాను. ఇన్సర్ట్ హాయ్ దిస్ ఈజ్ మధు కిరణ్, a student of AWS DevOps. Okay, a passionate learner, whatever, blah 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 blah. మీ ఇష్టం, ఆడియో కాల్, వీడియో కాల్. ఓకే, ఇప్పుడు నా కోడ్ యాడ్ చేసిన, సేవ్ చేస్తున్నా. ఎస్కేప్ shift:W. ఇప్పుడు గెట్ స్టేటస్ కొడితే డాట్ కనిపిస్తుంది. మీరు అందులో నుంచి బయటికి రావాలి. సిడి స్పేస్ డాట్ డాట్. గెట్ స్టేటస్ కొడితే ఓకే మధు కిరణ్. ఇప్పుడు గెట్ యాడ్ డాట్ గెట్ స్టేటస్. ఓకే, మీకు ఆ ఫోల్డర్ ఆ ఫైల్ రెండు కనిపిస్తున్నాయి. గెట్ కమిట్ ఐఫన్ఎం మధు కిరణ్ కమిట్. బాగుంది. సో ఇక్కడ మాత్రం ఇలా ఉంది, బట్ సెంట్రల్లీ అన్నీ ఉన్నాయి మధు బ్రాంచ్ లో. సెంట్రల్లో మధు బ్రాంచెస్ లో అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ వీ కెన్ డూ అంటే, నేను ఇక్కడ రిమోట్ రిపాజిటరీ ఉంది, దాన్ని క్లోన్ చేసుకొని ఇక్కడ నాకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చిన, డిలీషన్ చేసి ఓన్లీ నా ఫోల్డర్ పెట్టి అందులో నా ఫైల్ పెట్టిన. మరి ఇక్కడికి రిఫ్లెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? గిట్ పుష్. పుష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సెంట్రల్లో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే పుష్ చేయాలి. పుష్ చేస్తే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి రిఫ్లెక్ట్ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మన కేసులో చేంజెస్ ఏంటి? డిలీషన్ ప్లస్ అడిషన్. ఉన్న ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోయి ఓన్లీ మధు ఫోల్డర్ యాడ్ అయింది. సో గెట్ పుష్. సో కమాండ్స్ ఏంటివి అంటే గెట్ పుష్ ఆరిజిన్. ఓకే, గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ అదొకటి. లేదు అంటే ఈ ఆరిజిన్ అంటే ఏదో కాదు, ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ టు యువర్ యూఆర్ఎల్. మీరు ఆరిజిన్ అయినా పెట్టొచ్చు, లేదు అనుకుంటే ఈ యూఆర్ఎల్ దీన్ని కాపీ చేసి ఇదైనా పెట్టొచ్చు. ఇది అది ఒకటే. ఆరిజిన్ ఈజ్ రిఫరెన్స్ టు దిస్ యూఆర్ఎల్. ఓకే, ఇంత మొత్తం మీరు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఈసారి ఆరిజిన్ అని పెట్టండి. ఆరిజిన్ ఈజ్ అ రిఫరెన్స్ టు యువర్ రెపాసిటరీ. అంటే గెట్ పుష్ మీ రెపాసిటరీలో ఆ బ్రాంచ్ లోకి పుష్ చేయని చెప్తున్నా. చూడండి ఏం చేస్తాను, గెట్ పుష్ ఆరిజిన్ ఏ బ్రాంచ్ నేమ్? మధు బ్రాంచ్. దట్స్ ఆల్. పుష్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. చూడండి మధు బ్రాంచ్ హ్యాడ్ రీసెంట్ పుషెస్ 3 seconds ago. రీఫ్రెష్ చేయండి. ఏముంది ఇప్పుడు మధు బ్రాంచ్ లో? ఓన్లీ మధు కిరణ్ ఫోల్డర్ ఉంది. దాని లోపలికి వెళ్తే ఓన్లీ మధు అండర్స్కోర్ డెవాప్స్ అనే ఫైల్ ఉంది. అది ఓపెన్ చేస్తే నా కంటెంట్ ఉంది. ఓకే, సో టాస్క్ ఫర్ యూ, మీరందరూ కూడా మీ బ్రాంచ్ లో ఓన్లీ మీ ఫోల్డరే ఉండాలి. మీ ఫోల్డర్ లో మీ ఫైల్ ఉండాలి, దాని లోపల సమ్ కంటెంట్ ఉండాలి. కెన్ యూ ఆల్ డూ ఇట్? yes or no? Yes. So I'll be waiting for your screenshot. Okay, so but make sure మీరు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత గెట్ చెక్అవుట్ మెయిన్ లోకి వెళ్ళి, ఓకే ఇప్పుడు మర్జ్ చేయకండి. ఇప్పుడు మెయిన్ లోకి వెళ్ళి గెట్ మర్జ్ మధు బ్రాంచ్ అని కొట్టిండ్రు అనుకోండి, మధు బ్రాంచ్ లో అన్ని డిలీట్ చేసినాం కదా, ఆ చేంజెస్ అని ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఇక్కడ కూడా డిలీట్ అవుతాయి. సో మెయిన్ బ్రాంచ్ లో అసలు మీరు టచ్ చేయొద్దు. మీరు మర్జ్ చేయాలనుకుంటే ఇంకో 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని అక్కడ మర్జ్ చేసుకోండి. మెయిన్ బ్రాంచ్ లో మాత్రం ఏమీ చేయకండి. రియల్ టైంలో ఇన్ఫాక్ట్ మెయిన్ బ్రాంచ్ కి మర్జ్ పర్మిషన్స్ ఉండవు. దానికి పుల్ రిక్వెస్ట్, మర్జ్ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. ఇగో ఇట్లా ఇక్కడ కనిపిస్తుందా? ఇది మీకు మేబీ రేపు ఎల్లుండి చెప్తాను. పుల్ రిక్వెస్ట్ ఏంటిది, మర్జ్ రిక్వెస్ట్ ఎట్లా చేయాలి, సో యూఐలో ఎలా చేయాలి, మేబీ రేపు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ మ్యూట్ లోకి వెళ్ళండి. సో రేపు గిట్ గురించి ఏం చెప్పాడు? మ్యూట్. ఓకే, సో
సో రేపు మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే, సో రేపు ఇవి చూద్దాం. సో బై ద వే, హ్యావ్ యూ ఆల్ అటెంప్టెడ్ క్విజ్? ఇచ్చారా అటెంప్ట్? ఇన్ కేస్ ఇవ్వకపోతే ఈరోజు నైట్ కల్లా ఇచ్చేయండి. రేపు మార్నింగ్ క్యూఏ సెషన్లో ఆ క్విజ్ని అనలైజ్ చేద్దాం. ఓకే, సో దానివల్ల మీ స్కిల్సే ఎన్హాన్స్ అవుతాయి, మీ కాన్సెప్ట్కే క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈవెన్ మీకు ఏమైనా చిన్న చిన్న డాట్స్ కనెక్ట్ కాకపోయినా ఆ క్విజ్ రాసి ఆ డిస్కస్ చేస్తే, క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తే ఆ డాట్స్ చిన్న చిన్న ఏమైనా మిస్సింగ్ ఉన్నా కూడా అవి కనెక్ట్ అవుతాయి. ఇంటర్వ్యూలో మీరు బెటర్ చేయగలుగుతారు. ఓకే, సో యా, సో ఐ థింక్ ఈ రోజుకి ఇంకా లాస్ట్ ఫ్రీ సెషన్ అండి. చాలా మంది రిక్వెస్ట్ చేస్తే, సో సమ్ ఆఫ్ యూ పర్సనల్లీ రిక్వెస్టెడ్ మీ, సో దట్స్ వై ఈ రోజు మేము ఫ్రీ పెట్టాము. సో దిస్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. సో ప్లీజ్ సో టేక్ అ డెసిషన్. సో ఐ కెనాట్ ఫోర్స్ ఎనీవన్, బట్ టేక్ అ డెసిషన్ ఇఫ్ యూ థింక్ వీఆర్ డూయింగ్ అ గుడ్ అండ్ జెన్యూన్ సర్వీస్. ఓకే, సో రేపు మార్నింగ్ అందరూ జాయిన్ కావచ్చు. ఆ క్విజ్ కూడా యూట్యూబ్ లో పెడతాను, అండ్ ఇది కూడా యూట్యూబ్ లో ఉంటుంది. యూ మే షేర్ విత్ ఎనీవన్. Thank you so much. Any questions? I'm available. Next 10 minutes. హలో ఓకే, రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అందరికి హెల్ప్ అవుతాయని. సో చెప్పండి ఐశ్వర్య, మీ క్వశ్చన్ ఏంటిది? క్విజ్ రాసేటప్పుడు కాన్ఫిగరేషన్ కోసం గిట్ కాన్ఫిగ్ కమాండ్ యూస్ చేస్తామని చూసాను. సో హౌ కెన్ వి యూస్ దట్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సింపుల్ అండి, మీరు యూజ్ చేస్తారు ఆల్రెడీ. ఎనీవే రేపు క్విజ్ టైంలో నేను మళ్ళీ డిస్కస్ చేస్తా. బట్ గిట్ Okay. కాన్ఫిగ్ కమాండ్ మీకు కొత్తదేం కాదు, ఆల్రెడీ మీరు యూజ్ చేశారు. ఎప్పుడు యూజ్ చేశారు చెప్పండి? యూజర్ నేమ్ ఎట్లా కాన్ఫిగర్ చేసుకున్నారు? ఓకే. ఓకే, సో బట్ ఇదేంటి నేను అంటే, కాన్ఫిగ్ చేయకుండానే నాకు వర్క్ అవుతున్నాయి థింగ్స్ యాక్చువల్లీ. ఐ మీన్ నేను ఆ జిమెయిల్ ఐడి ఆర్ మెయిల్ ఐడి ఆర్ యూజర్ నేమ్ నేను ఇవ్వలేదు ఇంతవరకు అసలు. అంటే మీకు ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్, బట్ అవి ఎక్కడ ఉంటాయంటే మీరు గిట్ కాన్ఫిగ్, ఓకే, సో గిట్ కాన్ఫిగ్ ఐఫన్ లిస్ట్ అని కొట్టండి. ఓకే కొడితే ఆ కాన్ఫిగరేషన్ డేటా మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు నా దాంట్లో మీరు చూస్తే యూజర్ నేమ్ ఏంటిది? యూజర్ డాట్ నేమ్ మధుకిరణ్. యూజర్ డాట్ ఈమెయిల్ ఏంటిది? madhukiran@gmail.com. సో ఓకే ఇది బేసికల్లీ కాన్ఫిగరేషన్ డేటా. రేపు మనం Okay. చూద్దామండి క్విజ్ టైంలో, ఇంకా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఇప్పుడు మళ్ళీ నేను లెట్స్ సేపు నేను మార్చాను అనుకుందాం. Hmm. సో నేను ఏం చేస్తా, ఓకే యూజర్ ఈమెయిల్ డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అని ఇస్తా. చూడండి, ఓకే రైట్ క్లిక్ పేస్ట్, మారిపోతుంది ఆ గ్లోబల్ డేటా. ఇప్పుడు మళ్ళీ మారిపోతుంది. నేను ఇప్పుడు మళ్ళీ గిట్ ఓకే కాన్ఫిగ్ ఐఫన్ లిస్ట్ అని పెడితే యుల్ సి మారిపోయింది. యూజర్ డాట్ ఈమెయిల్ ఏంటిది? డెవాప్స్ ట్రైనింగ్ హబ్. డెవాప్స్ ట్రైనింగ్ జీమెయిల్. ఈ రకంగా మీకు కాన్ఫిగరేషన్ మొత్తం గ్లోబల్ లెవెల్లో గిట్ కాన్ఫిగ్ ద్వారా స్టోర్ అవుతుంది. ఓకే విల్ ఓకే సీ ఇట్. ఓకే రేపు చూద్దాం. రేపు మార్నింగ్ thanks అందరూ జాయిన్ కండి. సేమ్ లింక్ తో జాయిన్ కండి. రేపు మార్నింగ్ క్యూఏ సెషన్ లోనే క్విజ్ ని కూడా అనలైజ్ చేద్దాం. సో మీన్ వైల్ మీరు అందరు ఒకసారి క్విజ్ ని అటెంప్ట్ ఇవ్వండి, రాయండి. సో అండ్ వేరే వాళ్ళతో మీ మార్క్స్ ని కంపేర్ చేసుకోకండి. వన్ మోర్ రిక్వెస్ట్. ఓకే, సో లెట్స్ సే మీకు సమ్ 5 మార్క్స్ వచ్చాయి, ఇంకెవరకు 19 మార్క్స్ వచ్చాయి. సో మీకు వాళ్ళకు ఏం కంపారిజన్ లేదండి. ఓకే, సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్. కాకపోతే వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉండొచ్చు గిట్ పైన, లేదంటే టెక్నికల్ పైన, ఓకే, దీస్ థింగ్స్ పైన. మేబీ యు ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో మేబీ మీకు ఇనఫ్ ఎక్స్పోజర్ లేదు. మీకు ఒక్కసారి ఆ ఎక్స్పోజర్ వచ్చి హ్యాండ్స్ ఆన్ వస్తాయి కమాండ్స్, మీకు కూడా 19-20 వస్తాయి. సో డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. మేబీ వాళ్ళు ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళకు ఆల్రెడీ గిట్ కాన్సెప్ట్ తెలిసి ఉండొచ్చు. వాళ్ళు రియల్ టైమ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఓకే, సో మేబీ ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. మేబీ మీరు కంప్లీట్లీ న్యూ, మీకు ఆబ్వియస్లీ తక్కువ వస్తాయి. సో బట్ యా, ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ 1 month తర్వాత అందరూ సేమ్ పేజ్లోకి వస్తారు. మీకు తక్కువ వస్తే ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ టైం 5 వస్తే నెక్స్ట్ టైం 15 వస్తాయి. మళ్ళీ రాయండి, నెక్స్ట్ టైం 18-19 వస్తాయి. ఓకే, సో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారో మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. డౌట్స్ ఉంటే డౌట్ సెషన్లో అడిగి క్లారిటీ తెచ్చుకోండి. బట్ డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. ఓకే, సో వాళ్ళకు ఎలాంటి కంపారిజన్ అవసరం లేదు. సో మీరందరూ ఇప్పుడు డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేరు కాబట్టి ఆబ్వియస్లీ కొందరికి ఎక్కువ వస్తాయి, కొందరికి తక్కువ వస్తాయి. డోంట్ వరీ ఎట్ ఆల్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఈవెన్చువల్లీ మీరు కూడా స్కేల్ అప్ అవుతారు. ఓకే, సో ఐడియానే అది కదా, ఐడియా ఈజ్ స్కిల్. సో మీరు ఈ ప్రోగ్రామ్లోకి ఎన్రోల్ అయిన పర్పసే అది. ఓకే, సో టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. సో ఈవెన్చువల్లీ అవుతారు.
All right. Thank you so much. Any questions? Sir,